మహాసహస్రావధాని, ప్రవచన కిరీటి, బ్రహ్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు మన ఆహ్వానాన్ని మన్నించి వారి ప్రవచనాన్ని అనుగ్రహించడానికి నేడు మన ప్రాంగణానికి విచ్చేసినందుకు వారికి సహస్రాధిక దండ ప్రణామాలు. గురువుగారి గురించి ఒక 2 పరిచయ వాక్యాలు. గురువుగారి పేరే చాలండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ వారి చిత్రం ముద్రితమైపోయి ఉంటుంది మనస్సుల్లో. అలాంటి వారి గురించి నాలాంటి అర్భకుడు చెప్తానంటాం పరిహాసంగా లేదు. కానీ సభా మర్యాదను పాటించి ఇటువంటి పెద్దవారిని మన సభకు ఆహ్వానించినందుకు వారి గురించి అందరికీ పరిచయం చేయడం, తగు రీతిలో పరిచయం చేయగలగడం మన బాధ్యత. దాన్ని అనుసరించి నేను ఒక 2 చిన్న మాటలు మాట్లాడతాను గురువు గారి గురించి. మహాసహస్రావధాని, ప్రవచన కిరీటి డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు 1958 సెప్టెంబర్ 14వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా బోడపాటు అగ్రహారంలో శ్రీ వెంకట సూర్యనారాయణ శ్రీమతి రమణమ్మ దంపతులకు జన్మించారు. వీరు తెలుగులో ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి చేశారు. 1978వ సంవత్సరంలో వరంగల్ జిల్లా నర్సంపేట గ్రామంలో ప్రవచనాలను ప్రారంభించి 1992 సంవత్సరంలో అవధాన రంగంలోకి ప్రవేశించి ఇప్పటి వరకు 325 అష్టావధానాలను, 10 శతావధానాలను విజయవంతంగా నిర్వహించారు. 1996లో కాకినాడలో 1116 మంది పృచ్ఛకులతో 21 రోజుల పాటు మహాసహస్రావధానం చేసి 750 పద్యాలను ఏకధాటి ధారణతో మహాసహస్రావధానిగా పేరు పొందారు. ఆయన అసాధారణ ధారణా సంపత్తికి నిలువుటద్దంగా వారికి ధారణా బ్రహ్మరాక్షసుడు, అమెరికా అవధాన భారతి వంటి బిరుదులను, మరెన్నో పురస్కారాలను, సన్మానాలను అందుకున్నారు. వారి పాండిత్యానికి, తెలుగు భాషా సేవకు గుర్తింపుగా భారత ప్రభుత్వం వారు పద్మశ్రీ బిరుదుతో వారిని సత్కరించుకున్నారు. డాక్టర్ గరికపాటి వారు 1116 పద్యాలు కలిగిన స్వీయ కావ్యం సాగరఘోష అనే కావ్యాన్ని 8 గంటల్లో ఏకధాటిగా మహాధారణ చేసి సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించారు. ఇంతేకాకుండా మనందరికీ దగ్గరదైన ఇంకొక మాట చెప్తానండి. 2001లో అమెరికాలో 8 కంప్యూటర్లతో అష్టావధానాన్ని నిర్వహించారండి. వీరు తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఎన్నో దేశాలు పర్యటించి తమ వాగ్ధాటితో, అష్టావధానాలతో, చలోక్తులతో, చమత్కారాలతో నేటి యువతకు ఉపయోగపడే విధంగా వ్యక్తిత్వ వికాస అంశాలను జోడించి అనేక ప్రసంగాలు ఇస్తూ వస్తున్నారు. అది మనందరికీ సుపరిచితమే. నిత్యం టీవీలో భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తూ హిందూ మతం విశిష్టతను చెప్పడంలో వారి వంతు సహకారాన్ని అందజేస్తున్నారు. ఆధ్యాత్మిక విషయాలను సైతం అత్యాధునిక సమాజానికి సమన్వయం చేస్తూ సామాజిక వ్యాఖ్యకు శ్రీకారం చుట్టి ప్రవచన రంగంపై వారు తమదైన ముద్రను వేశారు. వీరి రచనల్లో ముఖ్యంగా చెప్పుకోదగినవి సాగరఘోష, వ్యక్తిత్వ దీపం, వైకుంఠపాళి, ఇష్టదైవం, అవధాన శతకం వంటి రచనలు. సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేకమైన దృష్టి సారించి ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకొని యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రసంగాలను అందుబాటులో ఉంచుతూ మనందరికీ ఉపయోగపడే రీతిలో కృషి చేస్తున్నారు. ఇటువంటి గొప్పవారిని, మహనీయులను సత్కరించుకోవడం మన బాధ్యత. వీరిని ఇన్ఫోసిస్ హైదరాబాద్ మరియు మన తెలుగు సమితి తరఫున సన్మానించుకోవడం మన అదృష్టంగా భావిస్తూ, మన పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ గురువుగారిని వేదిక మీదకు ఆహ్వానించవలసిందిగా రఘు బొడ్డుపల్లి గారిని, శ్రీ కళ్యాణ్ వారణాసి గారిని కోరుతున్నాను.
హరి ఓం. హరి ఓం. కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరాన్ని వందే మాతర గీతం వెలువడి 175 ఏళ్ళైన సందర్భంగా, వందే మాతర గీతం వెలువడి 150 సంవత్సరాలైన సందర్భంగా యావత్ స్వాతంత్రోద్యమాన్ని నడిపించిన ఆ గీత స్ఫూర్తికి నిదర్శనంగా ఈ సంవత్సరాన్ని వందే మాతర సంవత్సరంగా ప్రకటించింది. మనం ఆ నిర్ణయాన్ని గౌరవిస్తూ వందే మాతర నినాదంతో సభని ప్రారంభం చేస్తున్నాం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. నిన్ను నీవెరుగుమా నీవే దైవంబని విశ్వమంతకు చాటు వేదభూమి. తల్లి భారతమాత, నిన్ను నీవెరుగుమా నీవే దైవంబని విశ్వమంతకు చాటు వేదభూమి. ఆది విష్ణువునైన అవతారమెత్తించి కర్మఫలము సంగు కర్మభూమి. ఆది విష్ణువునైన అవతారమెత్తించి కర్మఫలము సంగు కర్మభూమి. గుడి పావురాలకై తొడకోసి ఇచ్చిన భూమీసులే లిన పుణ్యభూమి. గుడి పావురాలకై తొడకోసి ఇచ్చిన భూమీసులేలిన పుణ్యభూమి. కొల్లాయి గుడ్డతో కోటి శత్రుల గెల్చు జాతి పితను గన్న జన్మభూమి. కొల్లాయి గుడ్డతో కోటి శత్రుల గెల్చు జాతి పితను గన్న జన్మభూమి. సహజముగ పండు నేలలు చాలగలిగి జీవధారలు ప్రవహించు చేవగలిగి. సహజముగ పండు నేలలు చాలగలిగి జీవధారలు ప్రవహించు చేవగలిగి. అతి పురాతన సంస్కృతి ఖ్యాతి కలిగి, అతి పురాతన సంస్కృతి ఖ్యాతి కలిగి ధరణికే గురువైనది భరత భూమి. ఈ ధరణికే గురువైనది నా భరత భూమి. ఈ సృష్టి భగవంతుడితో ప్రారంభమైందని అన్ని మతాలు అంగీకరించే విషయం. కానీ భారతీయమైనటువంటి హైందవం మాత్రమే ఒక్క పరమసత్యాన్ని చెప్పింది. ఆ భగవంతుడు ఎవరో అంటే స్వర్గంలో ఉన్నాడని కొందరు, ఆకాశంలో ఉన్నాడని కొందరు, ఏదో రకరకాలు చెప్పారు. కానీ వైదిక ధర్మం మాత్రం నిన్ను నీవెరుగుమా, నేనెవరు 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 అని రోజుకి 2 నిమిషాలు ఆలోచించినా నీకు భగవద్ దర్శనం కావడం, భగవంతుడెవరో అర్థం కావడం ఒక క్షణం పని అని చెప్పినటువంటి ఏకైక దేశం భారతదేశం. ఏకైక జ్ఞానం మన జ్ఞానం. భగవంతుడిని నమ్మని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కటే ఆలోచించండి, నేనెవరని ఆలోచించడం చాలు. మీరెవరో మీకు తెలిస్తే దేవుడు తెలిసినట్టే. దేవుడి గురించిన చింత అవసరం లేదు, అది తెమిలేది కాదు. ఉపనిషత్తుల్లో చాలా స్పష్టంగా చెబుతారు, దేవుడు అర్థం కావాలంటే, దేవుడు ప్రత్యక్షం కావాలంటే ఒక్క పని చేయాలట. ఇదే ఈ సభ కూడా ప్రత్యక్ష నిదర్శనం. యథా చర్మవద్ ఆకాశం వేష్టయిష్యంతి మానవాక తదా దేవమవిజ్ఞాయ, తదా దేవమవిజ్ఞాయ దుఃఖశాంతో భవిష్యతి. దేవుడు ఎవరో తెలియాలని, దేవుణ్ణి దర్శించాలని, దేవుణ్ణి వరాలు అడగాలని ఎందుకు కోరుకుంటున్నాం మనం? మన దుఃఖాలు విముక్తి కావాలని. అంతకంటే ఏం లేదు. దుఃఖమే లేకపోతే దేవుడు పనే లేదు ఎవడికి. కష్టమే రాకపోతే దేవుడు ఎవడికి గుర్తురాడు. దుఃఖమే లేకపోతే దేవుడు పనే లేదు. సమస్త సుఖాల్లో మునిగిపోయేవాడు దేవుణ్ణి ఎందుకు తలుచుకుంటాడండి? అంతే కదా. ఇంత ప్రయోజనం ఇదే కదా. దుఃఖశాంతో భవిష్యతి. ఏ దుఃఖమైనా, ఎంత తీవ్రమైనా, ఎంత సున్నితమైనా అది అంతమైపోవాలంటే ఒకటే లెక్క, దేవుడితో పనేమీ లేదని చెప్పింది ఉపనిషత్తు స్వయంగా. తథా దేవం అవిజ్ఞాయ, దేవుణ్ణి వదిలై నువ్వు ఒక విషయం ఆలోచించు. యదా చర్మవద్ ఆకాశం వేష్టయిష్యంతి మానవాక. ఈ చర్మం కాదు నా శరీరానికి పై తొడుగు, ఆకాశమే నా శరీరానికి పై తొడుగు అని అంత విశాలంగా ఆలోచించు. తక్షణం నీ దుఃఖాలన్నీ పోయినట్టే అన్నాడు వెంటనే. ఇక్కడ మీకు ప్రత్యక్ష నిదర్శనం అని నేను ఎందుకన్నాను అంటే, ఎన్ని వేల మంది అండి ఒక్క మనిషి కోసం ఇంతమంది వచ్చి కూర్చుని నుంచుంటారా ఇక్కడ?
నేనేమైనా నవమన్మథున్నా, సినిమా హీరోనా? కేవలం భాష గురించి 4 మాటలు చెబుతారట అంటే ఎందుకు ఇంతమంది వచ్చి నిలబడ్డారండి? మీరు అనేక మాధ్యమాల్లో మా దాంట్లో కూడా మీరు అనేక విషయాలు వింటున్నారు, అవి మీ హృదయాన్ని స్పృశిస్తున్నాయి. నాకు 2 పిల్లలు, శ్రీశ్రీ గురజాడ అని పేర్లు పెట్టాను నేను, మహాకవుల పేర్లు పెట్టాను నా 2 పిల్లలు. ఇవాళ ఇక్కడ ఉన్న ఇన్ని వేల మంది ఉద్యోగస్తులలో నాకు నా 2 పిల్లలే కనపడుతున్నారు, వేరే ఎవరూ కనపడ్డారు. 2026 సంవత్సరం జనవరి 6వ తేదీ ఇక్కడ గచ్చిబౌలిలో అంతర్జాల ఉద్యోగస్తుల ఆధ్వర్యంలో జరుగుతున్న కొన్ని వేల మంది హాజరైన మేడారం జాతరలాగా హాజరైనటువంటి ఈ మహాసభలో నేను ఎందుకు ఇంత ధైర్యంగా ఇంతమందిని చూసి కూడా మాట్లాడగలుగుతున్నాను అంటే మీరందరిలోనూ నాకు మా శ్రీశ్రీ మా గురజాడే కనిపిస్తున్నారు, ఇంకెవరు కనపట్ల. ఇదే విశాల భావం అంటే, ఇదే విశాల భావం. ఈ విశాల భావం అనేది అలవాటు చేసుకుంటే ఇంట బయట ఎక్కడ తగదా ఉండదండి అసలు. ఇందులో ఎవరైనా సరే మా అబ్బాయే మా అమ్మాయే అనుకున్నాక ఎవరు వచ్చారు, ఎవరు రాలేదు, ఎవరు నాకు నమస్కారం చేశారు, ఎవరు చెయ్యలేదు, ఇది ఎందుకు ఉంటుంది అసలు? అందరూ మన పిల్లలే అనుకున్నాక. అలాగే మీరు ఇక్కడికి వస్తున్నటువంటి వ్యక్తిని ఒక తండ్రిగా, ఒక గౌరవనీయుడైన వ్యక్తిగా భావించబట్టి ఇంత క్రమశిక్షణగా ఇక్కడ ఉన్నారు. ఇది చాలు నిదర్శనం విశాల భావం ఎంత గొప్పది అనడానికి, ఇంకేం అక్కర్లేదు వేరే. అందుకని ఉపనిషత్తు చెప్పింది, అది కొన్ని వేల ఏళ్ల క్రితం చెప్పింది. యథా చర్మవద్ ఆకాశం వేష్టయిష్యంతి మానవాగా. మానవా, నీకు దుఃఖం ఎందుకు వస్తుందో ఆలోచించు. అసూయ బట్టి కదా, అసంతృప్తిని బట్టి కదా, అంతే కదా. దుఃఖానికి మూల కారణాలు అసూయ లేదా అసంతృప్తి. మనకేదో లేదని అసంతృప్తి, అది ఇంకోడికి ఉందని అసూయ. నిజానికి అరిషడ్ వర్గాలను 6 చెబుతారు మనకి. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. 6 లేవండి. అంత కష్టపడక్కర్లేదు, ఊరికే పట్టిక కింద చెప్పారు కానీ 6 ఏమీ లేవు. ఉన్నది ఒక్కటే. కామం అంటే కోరిక. కోరిక, కామం అంటే వేరే అర్థాలు చెప్పకూడదు. కామ వాంఛ వేరు, కామం వేరు, కోరిక. ఆ కోరిక ఒకటి ఉందే, అది చాలు. అది తీరకపోతే క్రోధం, అది నాకే తీరాలి అనుకోవడం లోభం, అది తీరకపోతే నేను బతకలేను అనడం మోహం, అది తీరింది అని గర్వించడం మదం, అది నాకు తీరకుండా ఇంకోటికి తీరింది అనుకోవడం మాత్సర్యం. ఇప్పుడు ఒక్కటే శత్రువు అండి. 60 మంది ఎక్కడా లేరండి శత్రువులు. ఉన్నది ఒకటే శత్రువు. గౌతమ బుద్ధుడు దగ్గర నుంచి గాంధీ గారి వరకు మొత్తం చెప్పింది అది ఒక్కటే శత్రువు, కోరిక. కానీ మన అభివృద్ధికి అంతటికీ ఆ కోరికే మూలం. కోరిక లేకపోతే అభివృద్ధి లేదు. నాకు చెప్పాలనే కోరిక, నిర్వాహకులకు నిర్వహించాలనే కోరిక, ఇన్ని వేల మందికి మీకు వినాలనే కోరిక లేకపోతే ఈ సభే లేదు. కానీ ఈ సభ వల్ల మన కోరికలన్నీ తగ్గి మనం ఆనందంగా ఉండబోతున్నాం. కాబట్టి ఇలాంటి కోరిక ఉండి తీరాలి ఖచ్చితంగా. ఏది ఉండకూడదు? మనం ఒక సంస్థలో పనిచేస్తూ ఉన్నాం, ఎక్కడ ఏ ఉద్యోగమైనా చేయని, సాటివాడికి ఏదో మనకంటే ముందే కాస్త పదోన్నతి, ప్రమోషన్ వచ్చింది, వాడికి వచ్చేసింది, నాకు రాలా. వాడు కడుపునే వచ్చింది, నీకు కూడా రాలా. అది అడగమే. ఇవాళ ప్రమోషన్ వచ్చిన వాడు నేనేమన్నాడంటే మనతోటి, నాకు కడుపు నొప్పి వచ్చింది, విలవిల్ల ఆడిపోయాను అంటే, ఆ కడుపు నొప్పి నాకు రాలా అని అనుకోలేదు కదా నువ్వు. వాడికి వచ్చిన ప్రమోషన్ నీకు రావాలా, కడుపు నొప్పి మాత్రం రావద్దా? అది కుదురుతుందా అండి? ఎలా కుదురుతుంది? దేవుడి గుళ్ళోకి వెళ్ళి మనం ఏం కోరతాం? ఎంత అమాయకంగా అనిపిస్తుందో. స్వామి పాపాలన్నీ పోగొట్టు. మరి పుణ్యాలు ఎవడు పోగొట్టాలి? ఆ పుణ్యాలన్నీ నీ దగ్గర ఉండాలా, పాపాలు ఆయన తీసుకోవాలా? దేవుడే వెర్రి మానవుడి కింద కనపడుతున్నాడు నీకు, అజ్ఞానంగా పోతే. అందుకే ఎప్పటికీ ఆ కోరిక తీరదు. ఎన్ని వేల గుళ్ళు దర్శించిన పాపాలు పోవు, మొహోటమేలా. పాపం పుణ్యం ఎక్కడున్నాయండి? చిన్న చిన్న జ్ఞాపకాల రూపంలో మీ కంప్యూటర్లో చిప్స్ ఎంత సూక్ష్మంగా, ఎంత చిన్నవిగా ఉంటాయో, ఈ హృదయం అనే దాంట్లో ఉండే చిప్పులో కొన్ని లక్షల మంచి పనులు, చెడ్డ పనులు, మంచి జ్ఞాపకాలు, చెడ్డ జ్ఞాపకాలు, మంచి మాటలు, చెడ్డ మాటలు అన్నీ ముద్రితమైపోయి ఉన్నాయమ్మా. అవి నువ్వే తొలగించుకోవాలి, ఇంకెవ్వడూ లేడు ఈ ప్రపంచంలో తొలగించేవాడు. నువ్వే తొలగించుకోవాలి. ఎలా తొలగిపోతాయి? ఒక్కటే మాట,
కంప్యూటర్ చిప్ కానీ ఇంకేదైనా కానీ రెండోసారి వాడాలంటే ఏం చేస్తాం మనం? కొత్తది రికార్డు చేయగానే పాత తొలగిపోయిందా లేదా? అందుకని ఎప్పుడైతే ఇన్ని వేల మంది నా పిల్లలు వింటున్నారు కాబట్టి మీ అందరికీ సౌఖ్యం కలగడానికి, అన్ని రకాల ఇబ్బందులు పోవడానికి ఒక్క మాట చెబుతానమ్మా. మీ మనస్సులో నిన్నటి వరకు ఈ క్షణం వరకు జరిగినటువంటి జ్ఞాపకాలు, మంచివి చెడ్డవి, పుణ్యాలు పాపాలు, సుఖాలు దుఃఖాలు సమస్తం తొలగించి నమో శివాయ నమో శివాయ నమో శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః, ఇలా ఏదో ఒక దైవస్మరణ. ఏ మతం వాళ్ళు ఉంటే ఆ మతం దేవుణ్ణే స్మరించండి. నాకు అన్ని మతాలు సమానమే, అన్ని మతాలు సమానం. నా భాషను, నా మతాన్ని గౌరవించుకోవడం నా ధర్మం కాబట్టి నేను చెబుతున్నాను తప్ప వేరే మతాల వాళ్ళందరూ ముస్లిం, క్రైస్తవ, జైన, బౌద్ధాది మతాల వాళ్ళు ఉంటే మీ మతాచార్యులు, మీ గ్రంథాలు మీకు ఏం చెప్పాయో ఆ దేవుణ్ణే స్మరించండి. ఎవ్వరూ మతం మార్పిడి చేయాల్సిన అవసరం లేదు. కానీ దైవస్మరణ చెయ్యండి ఖచ్చితంగా. ఎంత చెయ్యాలి అంటే, ఒక సీడీ మీద కొత్త పాట రికార్డు చేస్తే పాత పాట పోతుందా లేదా? అది పోవాలంటే సక్రమంగా చేయాలి. సక్రమంగా చేయకపోతే ఏమవుతుంది? ఇది సగం అది సగం వస్తుంది ఖచ్చితంగా. ఇదో సగం అదో సగం వచ్చిందనుకో, ఆ పాట ఎంత ఘోరంగా ఉంటుంది. మా కంపెనీ వారి పాటలు ఎంత మధురంగా ఉన్నాయి అనగానే పక్కన ఇదివరకు పశువుల సౌండ్ ఒకటి వస్తూ ఉంటుంది, అంబో అని వస్తుంది అక్కడ. ఈ కంపెనీ వారి పాటలు అంబా అంటాయా? ఎందుకని ఈయన రికార్డు చేసినప్పుడు ఆ అంబా శబ్దం తొలగిపోలేదు, అది ఇది కలిపి వచ్చింది. అలా రాకుండా స్పష్టంగా ఉండాలంటే మనం బాగా రికార్డు చేస్తాం కదా, మన మనస్సులో పాత జ్ఞాపకాలన్నీ తొలగిపోయేలాగా మనమే రికార్డు చేయాలి. అలా చేస్తే అన్నీ పోతాయండి. అదే ఉపనిషత్తులు చెప్పింది, అదే హైందవ ధర్మం, అదే భారతీయ ధర్మం. దేవుడు ఎక్కడో ఆకాశంలోనూ స్వర్గంలోనూ పరలోకంలోనూ ఉండడయ్యా అమాయకుడా. ఎవరిని నేను నేను అని నువ్వు అనుకుంటున్నావో ఆ నేనే దేవుడు, అంతకంటే ఎలా. ఆ నేను తెలిస్తే చాలు. ఆ నేనుకో పేరు పెట్టావు, ఆ నేనుకో మగతనం పెట్టావు, ఆ నేనుకో ఆడతనం పెట్టావు, దానికో కులం పెట్టావు, మంతం పెట్టావు, ప్రాంతం పెట్టావు, అది ఉందన్నావు, ఇది లేదన్నా. ఈ చెత్త అంతా తొలగిస్తే నిర్మలంగా, నిర్లేపంగా, నిత్యంగా ఉన్న నేను ఏదో అదే నువ్వు, అదే నేను, అదే సాక్షాత్ భగవంతుడు. ఈ ధర్మాన్ని మనకు భారతదేశం తెలియజేసింది. ఇంకొక మాట, నేను చేసిన వేదభూమి ప్రార్థనలో రెండవ మాట, ఆది విష్ణువునైన అవతారమెత్తించి కర్మఫలము సంగు కర్మభూమి. మనం చెయ్యకుండా మనకేదీ రాదు, మనం చేసింది ఏది రాకుండా పోదు. ఇది సిద్ధాంతం, ప్రపంచమంతా అంగీకరించవలసిన సిద్ధాంతం. ఇది ఎంత ఖచ్చితమైన సిద్ధాంతం అంటే దీన్ని అనుమానించాల్సిన అవసరంలా. న్యూటన్ థర్డ్ లా ఏమిటండి? న్యూటన్ గారు కనిపెట్టిన మూడో సూత్రం ఏమిటట? ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఎన్ ఈక్వల్ అండ్ ఇమీడియట్ రియాక్షన్. దానికే మన కర్మ సిద్ధాంతంలో ఏమన్నారో తెలుసా? యస్మచ్చ ఏనచ యథాచ యదాచ యచ్చ యావచ్చ యత్ర చ శుభాశుభమాత్మకర్మ తస్మచ్చ తేన చ తథా చ తదా చ తచ్చ తావచ్చ తత్ర చ విధతృవశాదుపైతి. ఎక్కడ, ఏ రోజున, ఎవరికైతే, ఏ రకంగా అయితే, ఎంత నష్టపోయితే, ఎంత కష్టపడైతే నువ్వు ఏ ఉపకారం కానీ అపకారం కానీ చేసావో అక్కడే, ఆ రోజునే, అదే రకంగానే, అంత కష్టంతో అంత నష్టంతోనే నీకు కూడా అదే ఉపకారం లేదా అపకారం జరిగి తీరుతుంది. ఆలోచించండి స్నేహితులారా, ఇది న్యూటన్స్ థర్డ్ లా కాదా? ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఎన్ ఈక్వల్ అండ్ ఇమీడియట్ రియాక్షన్ అంటే మనం సైన్స్ అంటాం. చేసిన కర్మ ప్రతిదీ తిరిగి వస్తుందంటే మతం అంటాం. ఇంతకంటే అజ్ఞానం ఉందా? అంటే ఇంగ్లీషులో చెబితే సైన్సా, సంస్కృతంలో చెబితే మతమా? భాషను బట్టి భావం ఉంటుందండి. భావం ఒకటే కదా భాష ఏదన్నా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్న, ఐ లవ్ యూ అన్న ఒకటే కదా. నువ్వేమనుకుంటున్నావు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే అమ్మ మాట నాన్న మాట లాగా ఉంది. ఐ లవ్ యూ అంటే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ మాటలో ఉంది. ఇది మనం అలవాటు పడ్డాం. లేకపోతే ఏదైనా ఒకటే, దానికే ఉంది, మనం అలవాటు పడ్డాం, అంతకంటే ఏముంది ఇక్కడ? ఆ కర్మఫలాలు సిద్ధాంతాలు ఎలా ఉంటాయంటే, రామావతారంలో చేసినటువంటి కొన్ని కర్మల ఫలాలు కృష్ణావతారంలో రాముడు అనుభవించక తప్పలేదు. అందుకోసం కృష్ణావతారం ఎత్తాడు ఆశ్చర్యకరంగా. రాముడు జగదేక సౌందర్యమూర్తి, పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. శ్రీకృష్ణుణ్ణి ఆడవాళ్ళు మాత్రమే చూసి ఆశ్చర్యపడ్డారు, ఆనందపడ్డారు. రాముడు అలా కాదండి, మగవాళ్ళు కూడా చూసి ఈయన్ని పెళ్లి చేసుకుంటే బాగుండు, సీత ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు. అంత గొప్పవాడు రాముడు. సీత ఈయన ఆడదై పుట్టి ఈయన పెళ్లి చేసుకుంటే ఎంత బాగుండు అంటే ఆయన అన్నాడు, సీటు రిజర్వ్ అయిపోయింది ఓన్లీ ఫర్ సీత అన్నాడు.
ఏకపత్ని వ్రతుడంతే. అలా ప్రేమించి మోహించిన వాళ్ళు ఎవరు మామూలు మనుషులు కాదు, మామూలు మనుషులు కాదు. మామూలు మగాళ్ళందరికీ వాడి పెళ్ళాన్ని తప్ప ఊళ్ళో వాళ్ళందరూ నచ్చుతారు, అది పెద్ద విషయం కాదు ఇక్కడ. రాముణ్ణి చూసి మోహించిన వాళ్ళు మామూలు మనుషులు కాదండి, మహర్షులు 100 ఏళ్ళు తపస్సులు చేసిన వాళ్ళు ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూసి అన్నీ పక్కనట్టండి, ఓసారి మనిషి అయితే బాగుండు, ఆయన ముట్టుకుంటే బాగుండు, ముద్దెట్టుకుంటే బాగుండు, కనీసం పాదాలైనా ముట్టనిస్తే బాగుండు అనుకున్నారండి. ఆ కర్మఫలం వల్ల వారంతా గోపికలుగా పుట్టారు. వారిని అనుగ్రహించినందువల్ల రామచంద్రమూర్తి శ్రీకృష్ణుడిగా పుట్టాడమ్మా. ఇది కర్మఫలం. భక్తుల కోసం ఆయన బందీ కావలసి వచ్చింది. ఇది ఆది విష్ణువు చేత కూడా కర్మఫలం అనుభవించి చేసినటువంటి జాతి ఇది. ఇంకా కాదు, ఈ జాతి త్యాగం చెప్పాలి అంటే ఒక మనిషి ప్రాణాలు కాపాడడం కోసం ప్రాణత్యాగం చేసిన చక్రవర్తి రంతిదేవుడు. ఆయనే వానప్రస్థాశ్రమంలో ఉండి రాలిన పళ్ళు తింటుంటే 3 రోజులైనా ఆహారం దొరక్కపోతే చివరికి ఎక్కడో 2 పళ్ళు దొరికితే భార్య తాను కలిసి ఆ పళ్ళు తిందామని కూర్చుంటే ఎవరో వచ్చారు, ఆకలి అవుతోంది అన్నాడు, ఆ పళ్ళు ఇచ్చేశాడు. చివరికి మంచినీళ్ళు ఉన్నాయి, పోనీ అవ్వేనా తాగుదామని చూస్తే ఒక ఆటవికుడు ఒక ఆయన వచ్చాడు. అయ్యా వేటాడు అలసిపోయాను, నాకు ఆకలేస్తోంది, దాహం అవుతుంది అంటే, ఆకలేసినా నా దగ్గర ఏం లేదయ్యా, నన్ను మన్నించు, అన్నం లేదు, పళ్ళు లేవు, ఏం లేవు, మంచినీళ్ళు ఉన్నాయి తాగవయ్యా అన్నాడు. కానీ ఈ మంచినీళ్ళు తాను ముందు తాగేద్దామని ఈ దేశాన్ని పాలించే రంతిదేవ చక్రవర్తి ఆలోచించలేదండి. ఇలా ఆలోచించగలిగితే మిత్రులారా మీ జీవితంలో దుఃఖం అనేదే ఉండదు, ఖచ్చితంగా ఎప్పుడూ సుఖమే ఉంటుంది. నాకంటే ఎదుటివాడు ముఖ్యం, నా ఆకలి కంటే వాడి ఆకలి ముఖ్యం, నా దాహం కంటే వాడి దాహం ముఖ్యం, నా సౌఖ్యం కంటే వారి సౌఖ్యం ముఖ్యం, నా సౌకర్యం కంటే వారి సౌఖ్యం ముఖ్యం అని బంధువులు మిత్రులు అయిన వాళ్ళు రైల్లో ఉండే సీట్లో 4 కూర్చునే సీట్లో 6 కూర్చుని ముచ్చటగా కబుర్లు చెప్పుకున్నట్టే జీవితంలో మనం కుటుంబంలో ఉండగలిగితే దుఃఖం అనేదే ఉండదండి, దుఃఖం అనేదే ఉండదు ఖచ్చితంగా. ఇవాళ మన ఇళ్ళు వాకిళ్ళు ఎలా తయారయ్యాయి, ఒకడు 5 బెడ్రూమ్ 6 బెడ్రూమ్ 3 హాల్స్ అన్ని ప్రతి బెడ్రూమ్కి ఒక బాత్రూమ్. అసలు ఎప్పుడో మనకున్న టెన్షన్ వల్ల మలమూత్రాలు ఆగిపోయాయి, ఇన్ని బాత్రూములు ఎందుకో నాకు అర్థం కాదు. ఫర్ ఎవ్రీ బెడ్రూమ్ అటాచ్డ్, బెడ్రూము డ్రాయింగ్ రూమ్ బాత్రూము అటాచ్డ్, డ్రాయింగ్ రూము డైనింగ్ హాలు కిచెను అటాచ్డ్, అన్నీ అటాచ్డ్, భార్యాభర్త డిటాచ్డ్. ఇన్ని అటాచ్ కాకుండా ఉంటే వాళ్ళు డిటాచ్ కాకుండా ఉండేవారు. వీళ్ళ మనం ఎక్కడ చూసినా మీ గచ్చిబౌలిలోనే ఉంటాయి, ఆకాశం అంతా హర్మ్యాలు కట్టేస్తారు. ఇక్కడ 50 అంతస్తులు, అక్కడ ఆ గదిలో ఎవరో ఉంటారు. ఇక్కడి నుంచి ఎవరైనా అమ్మో నాన్నో ఎవరైనా పిలిస్తే అక్కడి నుంచి రావాలంటే వెనక గులేబకావళి కథ అని ఒక సినిమా ఉండేది. అందులో ఎన్టీ రామారావు గారు రాజకుమారుడు వాళ్ళ అమ్మగారిని కలవడానికి అమ్మా అని ఒక గదిలో కడతాడు, మళ్ళీ అమ్మ అని ఇంకో గదిలో కడతాడు. 16 సార్లు అంటాడు అమ్మ, ఎందుకంటే 16 గదులు ఉన్నాయి అక్కడ. సత్యం ఆ సినిమా చూడలేక. అప్పుడు చిత్ర నిర్మాణం ఎలా ఆయన 16 గదులు దాటాలి కదా, 16 గదులు ఆయన దాటాలి. మేమేమవ్వాలి ఇక్కడ ప్రేక్షకులం. ఇక్కడ ఆయన అమ్మ అంటూ 16 సార్లు అనే వరకు చచ్చినట్టు చూసాం. ఆ రోజుల్లో అంతకంటే సినిమాలు లేవు, ఏం చేయమంటాం. ఇన్ని గదులు అవసరమా అండి? మనుషుల మధ్య ఐకమత్యం లేనప్పుడు మన మహర్షులు మన మహారాజులు మనకు చెబుతున్న సంస్కృతి సంప్రదాయం ఏమిటి అంటే త్యాగం చేయి న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానసు. ఓ మానవా, నువ్వు ఎంత పెద్ద ఉద్యోగం చేసినా, ఎంత ప్యాకేజీ ఉన్నా, కింద ఎంత లీకేజీ ఉన్నా నీకు సౌఖ్యం ఉంటుందని ఎవడూ చెప్పలేడు. ఇక్కడ ఎన్ని వేల కోట్లు సంపాదించినా ఒకటే లెక్క, తినగానే 2 గంటల్లో అన్నం అరిగిందా, పడుకోగానే 2 నిమిషాల్లో నిద్ర పట్టిందా. ఈ 2 లేనప్పుడు మొత్తం నీ కోట్లన్నీ దండగా తీసి పారేయలేక. ఇది ఎవరికి ఉంటుంది? ఎవరికి తిన్నాన్నం అరుగుతుంది? ఎవరికి పడుకోగానే నిద్ర పడుతుంది? ఇక్కడి నుంచి మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో కనిపించిన వాడికి ఎవరికైనా 10 రూపాయలు ఇస్తే అప్పుడు నిద్ర పడుతుంది ఖచ్చితంగా. వాడి ఆకలి నేను తీర్చాను కదా, వాడి దాహం నేను తీర్చాను కదా, ఆ గుళ్ళో నేను దక్షిణ వేశాను కదా, ఆ పేదవాడిని నేను ఆదుకున్నాను కదా అన్న సంతృప్త భావన నీకు నిద్ర పట్టేలా చేస్తుంది. కానీ నీ ప్యాకేజీలు, నీ ఉద్యోగాలు, నీకున్న ప్రమోషన్లు నీకు నిద్ర పట్టేలా చేయవు. ఎంత పెద్ద ఉద్యోగస్తుడైనా, పనిచేసే సంస్థకి మనమే అధిపతి అయిపోయినా కూడా నిద్ర పట్టదు. ఎందుకంటే మనలాగే ఇంకో సంస్థ ఉంది, దానికో అధిపతి ఉన్నాడు, వాడికి మనకి పోటీ. తెమిలేదు కాదు ఇది.
ప్రాణం పోయే వరకు పోటీ పోదండి. అందుకని పోటీతత్వం వదిలేసి సాటివాడిని ప్రేమించగలిగే లక్షణం ఉంటే ఈ క్షణం నుంచే ఇప్పుడే ఇక్కడే మీరు దుఃఖం నుంచి విముక్తులై ఆనందంతో ఉంటారు. అభ్యంతరం ఏం లేదు. ఇట్ ఈస్ డిపెండెడ్ ఆన్ యూ మై ఫ్రెండ్. నీ మనస్తత్వం మీద ఆధారపడింది. మనస్సు మార్చుకుంటే ఇప్పుడే బాగుంటాం. అంకెలు మార్చి, అక్షరాలు మార్చి, ఇల్లు మార్చి, జాతకాలు మార్చి కాదండి, ముందు మన మనస్సు మార్చుకోవాలి ఖచ్చితంగా. అది మార్చుకుంటే ఇప్పుడే ఇక్కడే బాగుంటామండి. అలాగ రంతిదేవుడు చేసిన త్యాగం ఒకటి ప్రాణాన్ని కాపాడింది. ఒక పావురం కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు శిబి చక్రవర్తి. ఈ పద్యంలో అదే చెప్పాను ఆయన గురించి. శిబి చక్రవర్తి పాలించే రోజుల్లో ఓ పావురాన్ని ఓ డ్యాగ తరుముకొస్తుంది. డ్యాగకి పావురం ఆహారం, దానికి అంతకంటే ఆహారం ఏం దొరకదు. దాన్ని పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలు తినమంటే తిందది. దానికి పావురం ఆకారం. 2 రోజులు వేటాడితే ఒక పావురం దొరికితే దాన్ని పట్టుకుందామంటే ఆ పావురం వచ్చి శిబి చక్రవర్తి తొడ మీద వాలింది చిన్నపిల్లలాగా. మహారాజా నన్ను కాపాడవా, నన్ను కాపాడవా, నన్ను తినేస్తుంది అంటే ఆయన దానికి అభయం ఇచ్చి దగ్గరికి తీసుకున్నాడు. వెంటనే డాక కనపడగానే వెళ్ళిపో అన్నాడు. మహారాజా నువ్వు రాజువి, అందరికీ నువ్వు న్యాయం చెయ్యాలి, పావురానికే కాదు నాకు కూడా న్యాయం చెయ్యాలి. నేను 2 రోజులు బట్టి వేటాడుతున్నా, నాకు ఈ పావురం బ్రహ్మదేవుడు విధించిన ఆహారం, నాకెవడూ అన్నం పెట్టడు ఇక్కడ, నేను ఇదే తింటాను, నా ఆహారాన్ని నా నోటి దగ్గర కూడు లాక్కోకు, నా పావురాన్ని నాకు ఇచ్చేయంటే ఆ పావురంతో శిబి చక్రవర్తి వాదించగా ఆ డ్యాగ అంది, అయితే పావురం ఎత్తు మాంసం ఇస్తే పావురాన్ని వదిలేస్తానంది. వెంటనే ఒక క్షణం ఆలోచించకుండా నా దేశాన్ని పాలించే రాజు భటుల్ని నరకమంటే వాళ్ళు నరకరని తన బొడ్లోంచి కత్తి తానే తీసుకుని తన తొడ మాంసం కోసి త్రాసులో పెట్టాడమ్మా. దట్ ఈజ్ ఇండియా, దట్ ఈజ్ ఇండియా, దట్ ఈజ్ ఇండియా. ఇటువంటి చక్రవర్తిని యావత్ పాశ్చాత్య సామ్రాజ్యంలో ఒక్కడిని చూపించమనంటే అమెరికాలో కానీ, ఫ్రాన్సులో కానీ, జపాన్లో కానీ ఇవాళ అమెరికాని పరిపాలిస్తున్న పెద్ద మనుషులు ఎలా ఉన్నారో తెలుసు. నిన్న వెనెజువలాని మింగేశాడు, రేపొద్దున్న ఇంకో గ్రీన్లాండ్ని మింగేస్తాడు. వాడిని యమధర్మరాజు మింగే వరకు వాడు ఎవడో ఒకడిని మింగుతూనే. వదిలించుకోవలసింది వీళ్ళ ప్రవృత్తుల్ని. మనకు సంప్రదాయంలో చెబుతారు, మనకి జై విజయులకి వైకుంఠంలో భటులుగా ఉండేవాళ్ళకి 3 జన్మలు ఉన్నాయట. ఒకటేమో హిరణ్యకశిప హిరణ్యాక్షులు, ఇంకోటేమో రావణ కుంభకర్ణులు, మూడోదేమో శిశుపాల దంతభక్తులు. అంతటితో లేదు, అయిపోలేదమ్మా, 4వ జన్మ కూడా ఉంది. వాళ్ళే ఒకళ్ళు డొనాల్డ్ ట్రంప్, ఒకళ్ళు ఎలాన్ మస్క్. మళ్ళీ వాళ్ళు 4వ జన్మ ఎత్తారు. విష్ణుమూర్తి మళ్ళీ వస్తాడు వీళ్ళని వేసేయడానికి, అనుమానం ఏం లేదు. అంటే ఓ చిన్న దేశం అండి వెనెజువలా, దాని రాజకీయాలు దానికి ఉంటాయి, దాని అంతర్గత వ్యవహారాలు దానికి ఉంటాయి. అర్ధరాత్రి దాడి చేసి ఆ దేశాన్ని మింగేసే హక్కు ఎవరికైనా ఎవడిస్తాడండి? నీకు ఆయుధాలు ఉన్నాయి కదా అని వెళ్ళిపోతావా? కానీ నా దేశం, నా మాతృభూమి ఎంత గొప్పది అంటే, స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళైనా సరే, ఎప్పుడైనా సరే ఇతర దేశాలు దాడి చేస్తే మనం జవాబు చెప్పాం తప్ప ఎంత చిన్న దేశం మీద కూడా మనం తుపాకీ ఎత్తలేదండి, తుపాకీ ఎత్త. ఏ ప్రభుత్వాలైనా ఉండని, ఏ పార్టీలైనా ఉండని, ఏ ప్రధానమంత్రి అయినా ఉండని, అందరికీ నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. ఏ పార్టీ వాళ్ళు భారతీయమైనటువంటి ధర్మాన్ని తప్పలేదండి. భగవద్గీత ఏం చెప్పిందో అంతే చేశారు. నీ అంతటి నువ్వు దండయాత్ర చెయ్యకు. భగవద్గీత చెప్పేది ఒకటే మాట, యుద్ధానికి నువ్వు కారణం కాకూడదు, కానీ యుద్ధం అంటూ వస్తే మొదటి బాణం నువ్వే వెయ్యాలి నాయన. శత్రువుకి బాణం వేసే అవకాశం ఇచ్చామనుకో, తర్వాత మనకి ఇంకా అవకాశం ఉండకపోవచ్చు, మనం పడిపోవచ్చు. ఇంకేమిటి వేస్తావు ఇక్కడ? అందుకని ద్రోణాచార్యుల మీద బాణం వేయడానికి అర్జునుడు సందేహిస్తుంటే కృష్ణుడు చెప్పిన మాట ఇది, గురువుని చూడకయ్యా, గురువింద గింజలా ప్రవర్తించి ఇక్కడ నీతో యుద్ధానికి వస్తుంటే నువ్వు ఆలోచిస్తావేటి? ఇక్కడ ఆయన బాణం వేశాక నేను వేస్తాం మా గురువు గారు కదా, అయితే అయిపోతావు అన్నాడు ఆయన. ఆయన బాణం వేసాక ఇంకా నువ్వు మిగలవా? ద్రోణాచార్యులు బాణమా ఇంకేమన్నానా? నువ్వు మిగులుతావా ఇక్కడ? అందుకని యుద్ధమేనయ్యా, గురువు తల్లి తండ్రి అంటే కుదరదయ్యా. యుద్ధానికి ఎప్పుడూ నువ్వు కారణం కాకూడదు అర్జున. యుద్ధమే వస్తే మొదటి బాణం నువ్వు వేయాలి. అదే భారతీయ సిద్ధాంతం. యుద్ధానికి మనం కారణం కాదు, కానీ యుద్ధమే వస్తే వాళ్ళ కంటే ముందే వాళ్ళ చేతికి, వాళ్ళ నోటికి, వాళ్ళ ఊహకి అందకుండా మనం సర్జికల్ స్ట్రైక్స్ చేశాం. నిన్నగాక మొన్న మే నెలలో భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం అయితే తిరుగులేని దెబ్బ కొట్టాం, మళ్ళీ మనకేసి చూడకుండా ఎట్టి పరిస్థితుల్లో.
మనం జయం సాధించాం ఖచ్చితంగా. తోక ముడిచి 4వ రోజు మధ్యాహ్నం మోడీ గారి కాళ్ళు అట్టుకుని రాయబారానికి వచ్చారు. లేకపోతే సంధి జరిగేదే కాదు, ఊరుకునేవాళ్ళం కాదు. మనం శాంతిని ప్రేమిస్తాం, ఆ శాంతి కోసం అవసరమైతే యుద్ధం చేస్తాం, అభ్యంతరం ఏం లేదు ఇక్కడ. అది భారతీయ సిద్ధాంతం. అందుకని ఆయన త్యాగం కోసం సిద్ధపడ్డాడు. ఆయన ఆ పావురానికి తొడమాంసం ఇస్తే సరిపోకపోతే మెడమాంసం కోశాడు, ఒళ్ళంతా కోశాడు. సరిపోకపోతే అన్నాడు, నేను మనిషిని, చక్రవర్తినైనా నేను మనిషిని, ఇంతకంటే ఏం చేయలేను. నా దేశంలో ఉన్న ప్రజలెవరిని నేను చంపను. అందుకని ఓ డేగా నీ ఆకలి తీరడం కోసం నేనే నీకు ఆహారం అయిపోతున్నా అని వెళ్ళి త్రాసులో కూర్చున్నాడమ్మా. అది శిపి చక్రవర్తి. ఎటువంటి త్యాగం, ఎటువంటి త్యాగం! మీరు ఈ కథల పుస్తకాల్లో చదివారో లేదో నాకు తెలియదు, కానీ భారతదేశ చరిత్ర ఇది పురాణాలు కాదండి, చక్కటి ఇతిహాసాలు ఇవన్నీ కూడా. అంత దూరము పోనేలా అబ్జనాభా. నిన్నగాక మొన్నటి వరకు మన కళ్ళ ముందున్న మహానుభావుడు 1948 వరకు ఒక్క బక్క మనిషి ఉప్పు సత్యాగ్రహం కోసం ఇలా గుప్పిట్లో ఉప్పు పట్టుకుని జై ఉప్పు పట్టకన గుప్పని లేచినదుద్యమాగ్ని, గుప్పిట ఉప్పు పట్టకన గుప్పని లేచినదుద్యమా అగ్ని, లాకప్పులు లాఠి దెబ్బలును కానుకలయ్యను జాతి నేతకును. నేను ఉప్పు, వాడవుడు మన ఉప్పు తయారు చేయొద్దని చెప్పడానికి, మన సముద్రం, మన ఉప్పు మనం చేసుకుంటాం, రండి నేను వెడుతున్నా అని ఒక బక్క మనిషి మొత్తం శరీరం అంతా చూస్తే 25 కేజీలు ఒంట్లో కండరాలు మాంసం లేని మనిషి గుప్పిట్లో ఉప్పు పట్టుకోగానే ఆయన వెనకాల కొన్ని వేల మంది వచ్చారమ్మా. ఆయనే మహాత్మా గాంధీ. కొల్లాయి గుడ్డ ఆయన ధరించింది ఏమిటి అంటే కొల్లాయి గుడ్డ, ఓ చిన్న అంగవస్త్రం. నా దేశంలో చాలామందికి కట్టుకునేందుకు బట్టలు లేవు, నేనెందుకు పై వస్త్రం ధరించాలి, తప్పదు కాబట్టి కింద అంగవస్త్రం ఒకటి ధరిస్తాను. జీవితం అంతా కనీసం ఉత్తరీయం కూడా లేకుండా తిరిగిన మనిషి అండి మహాత్మా గాంధీ. కొల్లాయి గుడ్డతో కోటి శత్రుల గెల్చు జాతి పితను గన్న జన్మభూమి. అలాంటి భూమి, సహజంగా పండే నేలలున్నాయి అక్కడ. మీరెవ్వరూ ఏ విత్తనాలు నాటక్కల్లా, వాటంతటవే రకరకాల తృణధాన్యాలు మొలుచుకుని వస్తాయి. మరో దేశానికి ఈ సౌభాగ్యం లేదు. జీవధారలు ప్రవహించు చేవగలిగి గంగా, యమున, గోదావరి, కృష్ణ, బ్రహ్మపుత్ర, ఇందాక పాడారు, గలగలా పారేను గోదావరి, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను. ఆ నదులన్నింటినీ మనం కాపాడుకోవలసిన అవసరం ఉంది. మన ఉద్యోగం, మన జీతం, మన కుటుంబం, మన పిల్లలు కాదు, ఇక్కడ దేశాన్ని అంతటినీ కాపాడుకోవాలి. ఆ నది పరిశుభ్రతని కాపాడడానికే 12 ఏళ్లకోసారి పుష్కరాలు అని పెట్టారు. ఖచ్చితంగా నది ఎలా ఉందో తెలుసుకుని, ఎక్కడ ఫ్యాక్టరీలు కట్టారో ఎక్కడ వ్యర్థ జలాలు వస్తున్నాయో తెలుసుకుని యువతరం అవసరమైతే ఉద్యమం చేసి నది పవిత్రతని కాపాడాలి. నదే లేకపోతే మనం ఎక్కడ ఉంటాము? అది తెలుసుకోవడం కోసం పుష్కరాలు పెట్టారు. పాపాలు పోవడానికి నిన్ను మునగమని పెట్టలేదు, ఇది అనవసరం. మనం మునిగి మరింత కలుషితం చేయకూడదు దాన్ని. 12 ఏళ్లకోసారి పుష్కరాల్లో వెళ్ళడం, స్నానం చేస్తే కానీ లోతు తెలియదు కదా, దిగితే కానీ లోతు తెలియదు అంటారు. అంటే దిగితే ఎక్కడ ఇసుక మేటేసిందో, ఎక్కడ ప్రవాహం బాగుందో, ఎక్కడ జంతు కళేబరాలు ఉన్నాయో, ఎక్కడ ప్రవాహం తగ్గిపోయిందో అన్నీ తెలుస్తాయి. దానికి ఆ ప్రాంతం వాళ్ళందరూ తగిన చర్యలు తీసుకుంటారు కదా అని పుష్కరాలు పెట్టారు. ఇంత శాస్త్రీయమైన సంప్రదాయం మనది. వీటన్నిటికీ తోడు అతి పురాతన సంస్కృతి ఖ్యాతి ఉంది మనకి. ఆ ఖ్యాతిని మనం కాపాడుకోగలగాలి. అందుకోసం మీకు ఒక ప్రేరణ కలిగించడానికి మాత్రమే నేను వచ్చా. ఈవేళ మీరు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలకి, అంతేకాదు మీరు సంపాదించుకోవలసిన అనేక నైపుణ్యాలకి, తెలుగు సాహిత్యం, తెలుగు పద్యం, తెలుగు సామెత, తెలుగు మాట ఏ రకంగా మీకు ప్రేరణ కలిగిస్తుందో నాకున్న కొద్ది సమయంలోనే నేను రుజువు చేస్తా. ముఖ్యంగా ఈవేళ కంప్యూటర్ ఉద్యోగస్తులు అంటే మల్టీ టాస్కింగ్, ఒకేసారి 10 రకాల పనులు చేయాలి. అటు నొక్కాలి, ఇటు పీకాలి, ఇటు లాగాలి, ఏదో చెయ్యాలి. మధ్యలో మనకు ఫోన్లు వస్తూ ఉంటాయి, వెరీ ఇంపార్టెంట్ పర్సన్ మళ్ళీ మాట్లాడాలి. మళ్ళీ వాడు పుట్టినరోజు దానికి స్పందించాలి, వాడి పెళ్లి రోజు దానికి స్పందించాలి. ఎన్ని పనులు ఉన్నాయి. మళ్ళీ ఈలోపు హెచ్ఆర్ అని ఒక ఆయన వస్తాడు, నమస్కారం. ఆయన చూడగానే వేరు విధంగా స్పందించాలి, లేకపోతే ఆయన ఊరు కూడా రేపొద్దున అయిపోయింది అంటాడు. పింక్ స్లిప్ ఇస్తాడు, గులాబీ రంగులో, అయిపోయినట్టే లేక. యువర్ సర్వీసెస్ ఆర్ నాట్ రిక్వైర్డ్. ఆయన చూసుకోవాలి.
ఆయన ఉద్యోగం, ఆయన జీతం ఇస్తున్నారు, అందుకోసం పనిచేసేలా చేయమని, ఆయన బాధ్యత ఆయన చేస్తున్నారు, ఆయన తప్పే ఉంది. కానీ మనం భయపడాలి కదా. ఇంత అవుతుంటే మన కర్మ ఏమిటంటే ఈ వయసులో బాయ్ ఫ్రెండో గర్ల్ ఫ్రెండో ఓ మెసేజ్ పెడతారు. అది అర్జెంటుగా స్పందించకపోతే ప్రేమ పాడైపోతుంది. మనం సాగించే ప్రేమ వ్యవహారాలు ఎంత గొప్పవంటే వెంటనే స్పందించకపోతే తెగిపోయే ప్రేమ. అది ఎంత గొప్ప ప్రేమో ఆలోచించండి. కానీ మీ అమ్మగారు, మీ నాన్నగారు మీరు చాలా వాటికి స్పందించకపోయినా పిల్లాడు బిజీగా ఉన్నాడేమో, అమ్మాయి బిజీగా ఉందేమో అని ఊరుకుంటున్నారమ్మా. నిజంగా ప్రేమించవలసిన వాళ్ళు నిజంగా ప్రేమించవలసిన వాళ్ళు. ఎవరిని ప్రేమించాలో, ఎవరికి ఎలా స్పందించాలో అర్థం చేసుకోండి దయచేసి. అమ్మాయి వెంటనే స్పందించకపోతే తల్లి అంటుంది, ఏమిటో మాట్లాడటమే లేదు అంటే తండ్రి ఏమంటాడు వెంటనే, దాని ఉద్యోగంలో చేరింది కదా, అది దాని గొడవ దానికి ఉంది, నువ్వు అస్తమానం ఫోన్లు చేస్తే అలాగా అని సర్ది చెబుతాడమ్మ. ఓ పక్క ఆయనకి దుఃఖమే, అమ్మాయి 2 రోజులుగా స్పందించట్లేదు, ఎలా ఉందో అని, అంతకంటే ఏం లేదు. ఆయనకి దుఃఖమే. కానీ మొగాడు కాబట్టి భార్య భుజమ్మ చేసి అలా అస్తమానం ఇబ్బంది పడితే అలాగా. వాళ్ళు ఎలా ఉంటారా ఉద్యోగస్తులు? సాఫ్ట్వేర్ అంటే నీకు తెలీదా? బయటికి సాఫ్ట్వేర్, లోపలంతా హార్డ్వేరే, తెలీదా అంటాడండి. మనతో బంధాలు తెంచేసుకోరమ్మా తల్లి తండ్రి. ఈ బోడి బాయ్ ఫ్రెండును ఈ గయ్యాళి గర్ల్ ఫ్రెండ్ ఉందే, ఈ మాటకి ఇంతమంది స్పందిస్తారని నేను అనుకోను. ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకుంటే మీ అందరి వైవాహిక జీవితాలు సుఖంగా ఉంటాయి, ఆనందంగా ఉంటాయి. బాయ్ ఫ్రెండ్ అంటే బోడి, గర్ల్ ఫ్రెండ్ అంటే గయ్యాడి. అసలు పెళ్ళికి ముందు మనకి ఫ్రెండ్ ఏంటంటే పని లేక, ఎవరితో పెద్దలు పెళ్లి చేశారో మనం కూడా ఒప్పుకుంటేనే చేస్తారండి. ఎలా బలవంతంగా ఎలా చేస్తారు? ఖచ్చితంగా మన శాస్త్రంలో చెప్పారు, అమ్మాయిని అడగండి, అబ్బాయిని అడగండి, నాకు నచ్చలేదంటే వదిలేయండి అని పెద్దలకే చెప్పారు. ఆ రూపం అనేది ఒక్కటే మనం నిర్ణయించుకోవాలి, మిగిలిన పెద్దవాళ్ళు నిర్ణయిస్తారు. అన్నీ మనమే నిర్ణయించేసి బస్ స్టాండ్లో చూసి ప్రేమించేస్తే రైల్వే స్టేషన్లో డైవర్స్ అయిపోయి. నువ్వు బస్ స్టాండ్ చూసావు, అక్కడ బతుకు బస్ స్టాండే, ఇంకక్కడ మసాలా వాళ్ళు అమ్ముకోవడమే. ఇవాళ ఇన్ని రకాల ఒత్తిడిలో ఉన్నామండి. వయస్సు ఒత్తిడి, మనస్సు ఒత్తిడి, ఉద్యోగం ఒత్తిడి, ఇంటి దగ్గర వాళ్ళ ఒత్తిడి, బయట వాళ్ళ ఒత్తిడి, సాటి ఉద్యోగస్తులతో పోటీ ఒత్తిడి. ఇది మల్టీటాస్కింగ్. ఈ మల్టీటాస్కింగ్ని ఎదుర్కోవడం ఎలాగా? మా అవధానం అని ఇక్కడ చెప్పారే, చెబుతున్నాను నేను. మా అవధానం అటువంటిది, మల్టీటాస్కింగ్, అష్టావధానం. ఒక 8 మంది ఉంటారు, 2 గంటల్లో పూర్తవుతుంది. 8 మంది 8 ప్రశ్నలు వేస్తారు. రకరకాల ప్రశ్నలు, ఒక రకంగా ఉండవు. నిషిద్ధాక్షరి, సమస్య, దత్తపది, వర్ణన, ఆశువు, అప్రస్తుత ప్రసంగం, వ్యస్తాక్షరి, అలాగే ఘంటా గణనం, ఇలా 8 అంశాలు ఉంటాయి. 8 మంది 8 ప్రశ్నలు వేస్తే 8 మందికి మొదటి ఆవృత్తిలో మొదటి పాదం చెప్పి, మళ్ళీ రెండో ఆవృత్తి వచ్చినప్పుడు నువ్వేం చెప్పావని అడగకూడదు. అవధానే గుర్తుపెట్టుకుని మళ్ళీ పూర్వం చెప్పిన పాదం చెప్పి మళ్ళీ రెండో పాదం చెప్పాలి. మళ్ళీ 3వ ఆవృత్తి వచ్చినప్పుడు 2 పాదాలు చెప్పి 3వ పాదం చెప్పాలి. మళ్ళీ 4వ ఆవృత్తి వచ్చినప్పుడు 3 పాదాలు అప్పగించి 4వ పాదం చెప్పాలి. ఈ రకంగా 8 పద్యాలు చెబితే అష్టావధానం. అదే 2 రోజుల్లో 100 పద్యాలు చెబితే 100 మందిని కూర్చోబెట్టి శతావధానం. 22, 23 రోజుల్లో 1000 మందిని కూర్చోబెట్టి 1000 పద్యాలు ఇదే వాయిదాల పద్ధతిలో చెప్పి 4 ఆవృత్తుల్లో చెప్పి చివర అన్ని పద్యాలు ఏకధాటిగా అప్పగిస్తే సహస్రావధానం. మా అమ్మ దయ వల్ల అది చెయ్యగలిగాం. 325 అష్టావధానాలు, 10 శతావధానాలు, 1116 మంది విద్వాంసులు, విద్యార్థులు కాదు, 1116 మంది విద్వాంసులు ఇలాగే కూర్చుంటే కాకినాడ సూర్యకళామందిరంలో 96లో, అప్పుడు స్మార్ట్ ఫోన్ కాదమ్మా, సెల్ ఫోన్ కూడా లేదు, ల్యాండ్ ఫోన్ కూడా అబ్బురమే. ఈ మెదడులో గుర్తుపెట్టుకోవాలి తప్ప ఎక్కడా రాసుకునే అవకాశం లేదు. 1000 మంది అడిగిన ప్రశ్నలని ఈ చిన్న మెదడులో గుర్తుపెట్టుకుని వాటిని 4 ఆవృత్తుల్లో 1000 పద్యాలంటే 1000 × 4 పాదాల పద్యం, 4000 పాదాల పద్యాలు చెప్పి మళ్ళీ చివరిలో ఏకధాటిగా ఆశువులు 250 పద్యాలు పోను 750 పద్యాలు ఏకధాటిగా ఉదయం 9 నుంచి రాత్రి 9లోగా అప్పగించిన మానవుడు. కేవలం పప్పు ఆవకాయ తిన్నా నేను, అంతకంటే నాకేం తెలియదు. నేను పెద్ద పుష్టికరమైన ఆహారం ఏం తెల్ల, పప్పు ఆవకాయ, మా బతుకు అదే గొప్ప.
నేనొక్కడే కాదండి, నాలాంటి వాళ్ళు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 6 ఉన్నారమ్మా, 6 ఉన్నారు, అనుమానమే లేదు. కానీ మన జాతి సంఖ్య ఇవాళ తెలుగు వాళ్ళ సంఖ్య 10 కోట్ల పైన. అందుకే ఎవరైనా నన్ను పరిచయం చేసినప్పుడు 1 కోటికి ఒకడు అంటే నేనంటాను, లేదు లెక్క తప్పు చెప్తున్నా, 1.5 కోటికి ఒకడని చెప్తాను. మరి 10 కోట్ల మందికి 6 ఉంటే నువ్వు 1 కోటికి ఒకడంటే లేక 1.5 కోటికి ఒకడని చెప్పు. 10 కోట్ల మందిలో 6 కనీసం 600 మంది ఉండద్దా? అది ఎంత మేధాశక్తి అంటే మీకు లెక్క చెబుతున్నాను నేను. నిషేధాక్షరి ఒక అడుగడుక్కి పార్వతీదేవి మీద పద్యం చెప్పమంటాడు. పా అనగానే రా నిషేధం అంటాడు. ఏం చేయాలి? పా అనగానే రా నిషేధం అన్నాడు. అక్కడ ఇంకోటి ఏదో వేసుకోవాలి పార్వతిని అర్థం వచ్చేలాగా. రాముడి మీద పద్యం చెప్పన్నాడు. రా అనగానే మా నిషేధం అంటాడు. రాజా అని వేసుకోవాలి, జకారం వేసుకో. రాజు కదా రాముడు. ఇంకా రాజా అనగానే రాజులకే రాజు అంటాడేమో, మళ్ళీ రా నిషేధం అంటాడు. రాజకుమారుడు అందాం అని కు వేసుకోవాలి. కు అన్నాక మా నిషేధం అంటాడు. ఇలా ప్రతి అక్షరం నిషేధం చేస్తుంటే అడ్డుకుంటుండగా వేరే అక్షరాలు వేసుకుంటూ 40-50 అక్షరాలతో కందపద్యం చెప్పాలి. చివరికి పార్వతీదేవి గురించే చెప్పాలి, ఖచ్చితంగా వేరే చెప్పడానికి వీల్లేదు. ఇది నిషిద్ధాక్షరం. అలాగే సమస్య అని ఉంటుంది, మల్టీ టాస్కింగ్ అని. సమస్య అంటే ఇట్స్ ఏ ప్రాబ్లం. మీకు సాఫ్ట్వేర్లో ఎదురయ్యే సమస్యలాగే ప్రాబ్లం. మూగవాని నోట రాగమొలికే, ఇదొక సమస్య. మూగవాని నోట రాగమొలికే. మూగవాడు మాట్లాడాడు, పాట ఎలా పాడతాడో, పాడితే మాత్రం ఎవడో వింటాడు ఇక్కడ. కానీ పాదం అంతే, అది తేటగీతి ఆట వెలది పద్యపాదం. మూగవాని నోట రాగమొలికే, ఆ పాదం అలాగే ఉంచాలి. మిగిలిన 3 పాదాలు నువ్వు ఏమైనా చేయి అంటే బుద్ధికి పదును పెట్టాలి. ఇప్పుడైతే మనం ఏం చేస్తాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి అలాస్కా డు మూగవాని నోట అని 2 నొక్కులు. అలాస్కా చేస్తుంది ఈ సమస్య. మనం ఏమవుతాం, కులాస్కా కూర్చుంటాం ఇక్కడ. మనం మొద్దు వేధవలం అవుతాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడితే మొద్దు వేధవలం అవుతాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకు వస్తుంది అంటే మనం ఉపయోగించుకోవడానికమ్మా, మనల్ని అది ఉపయోగించుకోకూడదు ఎట్టి పరిస్థితులు కూడా. మనం దాన్ని ఉపయోగించుకోవాలి. కత్తి మన చేతుల్లో ఉండాలి, కానీ కత్తి చేతుల్లోకి మనం వెళ్ళిపోతే ఎలాగండి? ఏ సమస్య పరిష్కారం? సాల్వ్ ది ప్రాబ్లం అంటే ఏంటది? నువ్వు సాధించాలి, ఖచ్చితంగా ఆలోచించాలి. మూగవాని నోట రాగమొలకే అని అంటగానే మనం ఎవరు మూగవాని నేను అలా ఆలోచించరా? మూగ తీసి పక్కన పెట్టు. వాని నోట రాగమొలికే, ఒక మనిషి ఉన్నాడు, వాడి నోట్లోంచి ఒక పాట వచ్చింది. ఈ మూగ ఏం చేయాలి? మూగ శబ్దానికి చాలా అర్థాలు ఉన్నాయి. మాట్లాడకపోతే మూగవాడు అంటారు, ఇంతమంది మూగితే కూడా మూగారు అంటారు. మోగడం అని అర్థం ఉంది ఇక్కడ. నాకు వెంటనే ఒక ఆలోచన వచ్చిందమ్మా, కేవలం ఈ చిన్న మెదడుకి సరస్వతి కటాక్షం వల్ల. ఆగెనొక్క చోట ఆ రైలు బండియే బిచ్చగాడొకండు పెట్టెనెక్కే. ఆగెనొక్క చోట ఆ రైలు బండియే బిచ్చగాడొకండు పెట్టెనెక్కే. అమృతగానమనుచు యాత్రికులెల్లరు మూగా వాని నోట రాగమొలికే. ఓ రైలు బండి కాచిగూడ స్టేషన్లో ఆగింది. ఓ బిచ్చగాడు పెట్టెక్కాడు. వాడికి పాట పాడడం అలవాటు కదా. నడురే ఏ జాములో అని పాట అందుకున్నాడు. అతను గుడ్డివాడు కూడాను. అతని పాట చాలా మధురంగా ఉంది. అందుకని ఆ పెట్టులో ఉండే యాత్రికులందరూ అతని చుట్టూ మూగారు. మూగ అనే శబ్దానికి మోగడం అనే అర్థం రాగాం. అమృతగానం ఇది వినకపోతే ఎలాగాని అందరూ అతను చుట్టూ మూగ అంటే మోగగా వాని నోట రాగములకే. సమస్య పరిష్కారం అయిందా లేదా? మీ కుటుంబాల్లో సమస్యలు కూడా ఇలాగే పరిష్కారం అవుతాయి. ఒకరిని పక్కనెడితే సమస్య పరిష్కారం అవుతుంది. ఒక్కోసారి ఇంకోని తీసుకొచ్చి అక్కడ పెడితే పరిష్కారం అవుతుంది. ఒక అక్షరం కలిపితే పరిష్కారం అవుతుంది, ఒక అక్షరం తీసేస్తే పరిష్కారం అవుతుంది. ఉన్నవి ఉండగానే కొత్త వ్యక్తి చేత ఒక మాట చెప్పిస్తే పరిష్కారం అవుతుంది. దంపతుల మధ్యలో సమస్యల పరిష్కారం కాకపోతే ఇటు మేనమామో అటు మేనమామో, ఇటు పెద్ద తండ్రో అటు పెద్ద తండ్రో ఉంటారు. లేకపోతే వీరికి గాడ్ ఫాదర్ ఉంటారు. నేను ఫలానా ప్రవచనాలు చెప్తూ ఉంటారు, ఆయన మాట వెంట అంటే ఆయన తీసుకొచ్చి చెబితే సమస్య పరిష్కారం అవుతుంది. అదే పరిష్కారం. అంతేగా అవట్లా అంటే అవదది. ఇక్కడ ఆలోచిస్తే అవుతుంది వెంటనే. ముందు మనం సర్దుకోగలిగితే అవుతుంది. ఇలాగే దత్తపది అంటారు. అర్థం లేని 4 మాటలు ఇస్తారు. డ్రాయరు, బనీను, నిక్కరు, చొక్కా, ఈ 4 మాటలు ఇచ్చారు. రామాయణంలో పద్యం చెప్పమన్నారు. ఎవరికి తొడుగుతావు డ్రాయరు, బనీను, నిక్కరు, చొక్కా ఎవరికి తొడుగుతావు? రాముడికా రావణాసురుడికా ఎవరికి తొడుగుతావు? బనీను
నిక్కరు చొక్కా ఆ కాలంలో ఇవి లేవు, పైగా ఇంగ్లీషు మాటలు. కానీ ఉండాలి, మన మెదడుకు పదును పెట్టాలి. ఏదో రామాయణంలో ఘట్టంలో పెట్టి చెప్పమన్నారు, నాకు తోచింది ఒకటే వెంటనే ముందు ఆ డ్రాయర్ అనే దాన్ని విడగొట్టేస్తే అన్నీ విడిపోతాయి, అనుమానం లేదు ఇక్కడ. అదే కఠినమైన మాట. నిక్కరు అది ఏదైనా చేసి, చొక్కా దాన్ని కూడా చేసి, అందులో అతి కఠినం ఏదంటే డ్రాయర్. దాని గురించి ఆలోచించగా నాకు ఒక మాట తోచింది. ఆలోచన గమనించండి, యువతరాన్ని ఆశీర్వదించి చెబుతున్న ఆలోచించండి, ఆలోచించండి, ఆలోచించండి. ఆలోచనకి సాధ్యం కానిది ప్రపంచంలో లేదు. థింక్ ఇట్ ఓవర్, ఆలోచించండి, డీప్గా ఆలోచించండి. మీరు ఆలోచించడం మొదలు పెడితే 1000 కోట్ల కృత్రిమ మేధలైనా ఆగిపోవలసిందే. మనిషి మెదడుని మించింది లేదు ఇక్కడ ఖచ్చితంగా. మనకున్న పరిజ్ఞానం, మనకున్న సంప్రదాయం, మనకున్న వారసత్వం కారణంగా ఎట్టి పరిస్థితుల్లో మనకంటే ఎక్కువగా యంత్రం ఆలోచించలేదండి. నేను ఆలోచించింది ఏమిటంటే, ఈ డ్రాయర్ ఏం చేయాలి? డ్రాయర్ నాకు గుండ్రాయి అనే మాట కనపడింది వెంటనే. గుండ్రాయి అంటే గుమ్ ముందు పెడితే గుండ్రాయి అవుతుంది. అప్పుడు అరుణ అనేదైనా విడదీశాను, గుండ్రాయి అరుణ, గుండ్రాయరుణ అవుతుంది. అప్పుడు డ్రాయర్ అందులో వచ్చింది కదా. మొత్తం మీద గుండ్రాయి తోచగానే నాకు అహల్య శాప విమోచన ఘట్టం తోచిందండి రామాయణంలో. ఆవిడ గుండ్రాయిగా ఉంటే రాముడు తన పాదస్పర్శతో ఆవిడ్ని స్త్రీని చేశాడు కదా. ఆయువుబోయరా రఘువర మనకున్ బనియన్న దేశికుండు. ఇక మిగిలిన పద్యం పెద్ద సమస్య కాదు, బనియను చొక్కా సమస్య కాదు. ఆయువుబోయరా రఘువర మనకున్ బనియన్న దేశికుండు ఈయన వంశకీర్తి తగని కరుణాకర పాదదీప్తి. ఈయన వంశకీర్తి తగని కరుణాకర పాదదీప్తి. గుండ్రాయి అరుణారుణార్ద్ర నఖరాజములంటి నయంత. గుండ్రాయి అరుణారుణార్ద్ర నఖరాజములంటి నయంత. గుండ్రాయరుణారుణార్ద్ర నఖరాజములంటి నయంత. మృక్కుచు ఒక్క ఆయతనేత్రయై మృక్కు చొక్కాయతనేత్రయై సతి అహల్యగమారే పవిత్రమూర్తియై. మనకున్ బనియన్న దేశికుండు. విశ్వామిత్రుడు చెప్పాడు ఇది మన పని అన్నాడు. మనకున్ బనియన్న, బనియన్ వచ్చింది. మనకున్ బనియన్న, బనియన్ వచ్చింది. అది తెలుగు భాష. ఇందులో ఏదైనా వస్తుంది. తెలుగు భాష గొప్పతనం ఏమిటంటే ప్రపంచ భాషల్లో అన్ని పదాలని తనలో ఇమిడించుకుంటుంది. విశాలత్వం తెలుగువాడి లక్షణం. అందుకే ఈ అవధాన కళ మరో భాషలో లేదండి, తెలుగు భాషలో మాత్రమే బాగా రాణించింది. ఎందుకంటే ఏ ఇంగ్లీషు పదం, ఫ్రెంచి పదం, రష్యన్ పదం ఇందులో ఇమిడిపోతాయి ఖచ్చితంగా. అంత అంటే తెలుగు వాళ్ళ విశాల హృదయం అంత గొప్పది ఖచ్చితంగా. అందుకని అలాంటి పదాలన్నీ ఇమిడే. అలాగే గుండ్రాయి అరుణ అన్నాం, గుండ్రాయి అయింది. అరుణ రాముని పాదాలు గోళ్ళు, కాలి గోళ్ళు ఎర్రగా ఉంటాయి. మీ సమాచారం కోసం చెబుతున్నా, గోళ్ళ రంగు వేయకుండా రోజు తుడుచుకుంటే ఎప్పుడూ గోళ్ళు బాగానే ఉంటాయి. నల్ల బట్టలు వేస్తే నల్ల రంగు, తెల్ల బట్టలు వేస్తే తెల్ల రంగు, ఎర్ర బట్టలు వేస్తే ఎర్ర రంగు వేస్తే మొత్తం గోళ్ళు పుచ్చిపోతాయి, అనుమానం లేదు ఇక్కడ. రోజు స్నానం చేయగానే గోళ్ళు తుడుచుకుంటే రాముడు సీత కాలిగోళ్ళు ఎలా ఉన్నాయో మీ కాలిగోళ్ళు కూడా అలాగే ఉంటాయి. అరుణారుణాలు తామరపూ రేకుల్లో ఉన్నాయట. ఇది దత్తపది అంటారు దీన్ని. ఇలాంటి దత్తపదులు ఉంటాయి, ఆశువులు ఉంటాయి. ఇవన్నీ ఒకేసారి చేస్తామండి ఖచ్చితంగా. మేము ఏదో చేస్తామో తెలుసా, మల్టీ టాస్కింగ్ ఉన్నప్పుడు ఎప్పుడు ఆలోచించవలసింది ఒకటే. మేము సమస్యను పూర్తి చేసేటప్పుడు సమస్య మీదే దృష్టి పెడతాం, దత్తపది గురించి ఆలోచించం. దత్తపది పద్యం చెప్పేటప్పుడు దాని మీదే దృష్టి పెడతాం, వేరే దాని గురించి ఆలోచించం. కానీ ఇవన్నిటినీ మనస్సులో రిటైన్ చేస్తాం, అట్టి పెడతాం. అక్కడ మధ్యలో కాస్త ఖాళీ దొరుకుతూ ఉంటుంది కదా ప్రేక్షకులకి. కొంతమంది అడిగే వాళ్ళకి ఎక్కువ మాట్లాడే సరదా ఉంటుంది. వాడు మాట్లాడితే మేము ఊరుకుంటాం, ఎందుకంటే వాడు మాట్లాడుతుంటే మేము లోపల పద్యాలు మెమరీ వేసుకుంటాం. మెమరీ అంటే నెమరు వేసుకుంటాం, అది ఒక అవకాశం. అంతేగాని ఆయన మాట్లాడుతుంటే మనకి టైం లేదు ఇక్కడ. ఆయన సరదా అయింది, మన అవకాశం మనది, దాన్ని వినియోగించుకోవాలి. పని ఉద్యోగ బాధ్యతలు బాగా చేయాలి, అన్నీ ఆనందించాలి అంటే ప్రతి క్షణము ఎలర్ట్గా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అవకాశం వచ్చినా దాన్ని వినియోగించుకోగలగాలి ఖచ్చితంగా. అదే అవధానం. అందుకని ఏ పని చేసేటప్పుడు ఆ పని మీదే దృష్టి పెట్టండి. ఎన్ని పనులు ఉన్నా సరే, ఎవరికైనా 24 గంటలే ఉన్నాయి. శ్రీ మహావిష్ణువుకు కూడా 24.5 గంటలు ఏం లేవు. అక్కడ ఉన్న సమయం ఒక్కటే. దాంట్లో ఏ నిమిషంలో ఆ పని మీదే మనం దృష్టి పెడితే, మిగిలినవి ఆలోచించకుండా ఉంటే తప్పనిసరిగా పని పూర్తవడమే కాకుండా చాలా అందంగా పూర్తవుతుందండి. ఇదే అవధానం, ఇదే మల్టీ టాస్కింగ్ ఖచ్చితంగా. అప్పుడు ఇంకోటి వేళ మిమ్మల్ని బాగా బాధిస్తున్న సమస్య,
మా గంట గణన ఉంటుంది అవధానంలో. ఇంత అవధానం జరుగుతుంటే ఆ మూల కూర్చుంటాడు ఒక ఆయన, చేతిలో గంట ఉంటుంది, లేదా పళ్ళెము చెంచా ఉంటుంది. టింగ్ టింగ్ అని కొడతాడు. ఇంత అవధానం చేస్తూ ఎన్ని గంటలు కొట్టాడో లెక్కెట్టుకోవాలి. మొత్తం అవధానం అయ్యేలోగా 50 60 కొడతాడు. అవి లెక్కెట్టుకుని నువ్వు 62 కొట్టావు అని చెప్పాలి. తేడా వస్తే అవధానం దెబ్బతినట్టే లెక్క. ఈ మధ్యలో సౌండ్ ఎవడు పట్టించుకుంటాడు. కానీ మీకు కూడా అటువంటి పరీక్ష ఉంది. మీరు హాయిగా దీక్షగా పనిచేసుకుంటూ ఉంటే నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి మధ్యలో ఫోన్లో. టింగ్ డింగ్ 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 అని మాటి మాటికి వచ్చు నోటిఫికేషన్లు, గంటికా గణనంబు కరణి దోప. మాటి మాటికి అడ్డొచ్చే నోటిఫికేషన్లు ఉంటాయే, అవి గంటలు కొట్టినట్టే ఉంటాయండి ఖచ్చితంగా. టింగ్ టింగ్ అనగానే చూసేయకూడదమ్మా. మనం ఒక పనిలో ఉన్నాం, ఖచ్చితంగా దాన్ని చూడడానికి స్పందించడానికి ఒక సమయం కేటాయించుకోవాలి. ఇక్కడ పని ఏమిటి, చూడకపోతే ఏమన్నా అనుకుంటారేమో, హ్యూమన్ రిలేషన్స్ దెబ్బతింటాయేమో. గడిది గుడ్డు రిలేషన్స్ ఏం కాదు. ఇక్కడ జీవితాంతం మిగిలేది ఒకే ఒక్కటమ్మా, జీవాత్మకి పరమాత్మకి ఉన్న అనుబంధం తప్పితే ఏ మానవ సంబంధాలు మిగలవు. మీరు తీవ్రంగా ఆలోచించకండి అనవసరంగా. ఏది మిగలదు, ఎవడూ ఉండడు మనతో. వచ్చేటప్పుడు ఏకాంతంగా వచ్చాం దీని కిందకి, వెళ్ళేటప్పుడు ఏకాంతంగానే వెళ్ళిపోతాం. ఇక్కడ ఈ లోపు ఉన్న రిలేషన్స్తో ఎలా ఉండాలో అలా ఉంటే అయిపోయే. అంత తీవ్రంగా నీవు లేక నేను లేను అని పాటలు పాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ వాళ్ళు లేకపోయినా మనం ఉండాలి, ఇక్కడ తప్పదు. ఈ సినిమా పాటలు బాగుంటాయి కానీ ఉండవు, కుదరదండి అలాగా. ఇవాళ అందుకనే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఎవరు లేకపోతే మనకేమిటండి, వారిని ప్రేమించాం, నిజంగానే పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, వెళ్ళిపోయాడు. పోనే ఒకవేళ పెళ్లి చేసుకుంటే తర్వాతైనా ఆత్మహత్య చేసుకోవాలిగా, ముందెందుకు అనవసరంగా. ఇప్పుడు ప్రేమలో విఫలమై అబ్బాయి ఆత్మహత్య అని పేపర్లో కనపడితే నేను అదే అనుకున్నా, పెళ్ళైన తర్వాతైనా ఆత్మహత్య చేసుకోవచ్చు కదా, తర్వాత ఎలాగో అదే ఫలితం కదా ఈ గోల పడలేక. ఇప్పుడు ఇంత అడ్వాన్స్ ఆత్మహత్య ఎందుకండి, బతకడానికి కంగారు పడాలి, చచ్చిపోవడానికి కంగారు ఎందుకు, ఎప్పుడైనా చచ్చిపోవచ్చు. ఇలా నిరాశావాదంతో ఆలోచించకండి దయచేసి. ఇంకో మాట, మీరు నిజంగా ఎక్కువ పనులు ఉండడం కాదండి, బల్క్ ఆఫ్ వర్క్ ఉంటుంది సాఫ్ట్వేర్లో, నాకు తెలుసు. బల్క్ ఆఫ్ వర్క్, తట్టెడు గొట్టలు పట్టుకొచ్చి పారేస్తారు డాటా ఎంట్రీ. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక ఇంకా నయం, ఆ పని అది చేస్తుంది. లేకపోతే ఈ ప్రాజెక్ట్ అయింది అని మీరు శుక్రవారం సాయంత్రం సబ్మిట్ చేయగానే ఇంకా సబ్మిట్ కాకుండా ఇంకో ప్రాజెక్టు, అదో నాగార్జున సాగర్ ప్రాజెక్టు, ఇది పోలవరం ప్రాజెక్టు, అది కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ జన్మకు తెమలు ఇచ్చామంటారో యు ఆర్ వెరీ గుడ్. నువ్వు వన్ వీక్లో ఇదే, ఎలాంటి వాటికే పడిపోకూడదు వెంటనే. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఈ సబ్మిటెడ్ సచ్ ఏ బిగ్ ప్రాజెక్ట్ ఇన్ 1 week. ఇన్ 1 week అని WEAK అంటాడు. ఇందులో మనం ఎంత వీక్ అయిపోయామో తెలియదు. ఇక్కడ ఈ ఈఏకే బదులు EEK ఒకటి ఉంది కదా, EEK ఉంది, EAK ఉంది. ఏది ఏ వీకు, మనం వీక్ అయిపోయాం. ఇప్పుడు ఏమంటే నువ్వు ఇచ్చిన రిపోర్టు 7 రోజుల్లో ఇచ్చావు కాబట్టి ఈసారి 3 రోజుల్లో ఇచ్చేయంటాడు. ఏమవ్వాలి, చావాలా బతకాలా? ఇప్పుడు మన ప్రజ్ఞకి ప్రశంస బాగానే ఉందండి, మరి వ్యవహారం తట్టుకోవాలి. ఉద్యోగం తప్పదు కదా, మానేయకూడదు. మానేస్తే ఇంతకంటే గొప్పే ఉండదు. అక్కడ వేరే సంస్థలో చేరేమనుకో, ఏమీ లేదు, పెనం మించి పొయ్యిలో పడ్డమే, అంతకంటే లేదు. అక్కడ పెనం మీద పొయ్యిలో అంటారు చూడండి, పెనం మీద ఉంటే ఎప్పుడు ఉద్యోగాలు మారేటప్పుడు చాలా ఆలోచించాలి. ఇక్కడే నయం, ఎందుకంటే అలవాటు పడ్డాం కాబట్టి ఇదే నయం. ఎంతైనా అంతే, అలవాటు పడ్డాం కదా. మంచి ఉన్నా చెడ్డున్నా ఎవరున్నా పై వాళ్ళని ఎలా తట్టుకోవాలో, కింద వాళ్ళని ఎలా తట్టుకోవాలో, ఏ పని ఎలా చేయాలో, అవసరమైతే ఎలా తప్పించుకోవాలో అన్నీ తెలుసు ఖచ్చితంగా. మళ్ళీ కొత్త సంస్థలోకి వెళ్ళామనుకోండి, మళ్ళీ కొత్త మార్గాలు వెతుక్కోవాలి ఖచ్చితంగా. ఒక లేడీ, జగన్నాథ పండితురాయలు చెబుతాడు, ఒక లేడీ ఉంది అడవిలో తిరుగుతోంది. లేడీకి అన్ని భయాలే కదా, ఎవడు వలేస్తాడో, ఎవడు ఉచ్చు పన్నుతాడో, ఎవడు బాణం వేస్తాడో అని బాగా భయపడిపోతూ తిరుగుతూ అనుకుందట, అది చందమామను చూసింది పున్నమినాడు. చూసి అనుకుందట, నన్ను ఎవరన్నా తీసుకెళ్ళి చంద్రమండలంలో పారేస్తే బాగుండు, ఎంత సుఖంగా ఉంటుందో. అక్కడ ఈ కిరాతులు ఉండరు, ఈ బాణాలు ఉండవు, ఈ ఉచ్చులు ఉండవు, ఈ వలలు ఉండవు, సుఖంగా ఉంటాం అనుకుంటే ఆ మాట శివుడికి వినపడిందిట. ఎందుకంటే శివుడు మృగధరగా, శివుడి చేతుల్లో లేడి ఉంటుందండి. ఆయనకి జాలేసిందిట, ఈ చిన్న లేడి ఓ కోరిక కోరుతోంది, బోళ్ళు మందికి బోళ్ళు కోరికలు తీర్చాను నేను అని చెప్పి ఆ శివుడు తన మహిమ చేత ఈ లేడిని తీసుకెళ్ళి చంద్రమండలంలో పారేసేట. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ కంటే ముందు చంద్రమండలానికి వెళ్ళింది లేడే లెక్క. చంద్రమండలానికి వెళ్ళింది బాగానే ఉంది.
పున్నమరాత్రులు కదా, బాగా తిరుగుతోంది. అలా 10 రోజులు తిరిగింది. తర్వాత చంద్రగ్రహణం వచ్చింది. వస్తే రాహువు రూపంలో ఏదో వచ్చి చంద్రమండలాన్ని మొత్తం మింగేస్తోంది. అప్పుడు అనుకుందిట, ఇది ఏదో మింగేస్తుంది, చంద్రుణ్ణి మింగేస్తుంది, నేనేమైపోతాను ఇక్కడ, ఇంతకంటే ఆ అడివే నయం. ప్రమాదాలు ఎన్ని చోట్ల నుంచి ఉన్నాయో తప్పుకుందుకు కూడా అన్ని దారులు ఉన్నాయి. అందుకని అక్కడికే వెళ్ళిపోదామని మళ్ళీ శివుని ప్రార్థించి నా అడివే నయం, నన్ను అక్కడ వదిలేయని చెప్పిందిట. మళ్ళీ అడవిలోకి పోయిందిట. ఎప్పుడు ఒకే సంస్థను నమ్ముకుని ఉండడం చాలా మంచిదమ్మా, అందులో అనుమానం ఏం లేదు. ఇక్కడ ఒకే సంస్థను నమ్ముకుని ఉండాలి. అంతేకాదు, నచ్చినా నచ్చకపోయినా ఓ మాట చెబుతా, ఒకే భర్త ఒకే భార్య జీవితాంతం అంతే. నువ్వు పక్కడుకు వేసామంటే తొక్కైపోయినట్టే లెక్క, అనుమానమే లేదు ఇక్కడ. దాన్ని అంటారు పెనం మించి పొయ్యిలో పడ్డామని. ఈ మొగుడితో పడలేక వీడికి డైవర్స్ ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకున్నాం అనుకో, వీడితో ఉన్నప్పుడు పెనం మీద కాల్చారు మన, అంటే అట్టు పెనం మీద కాలుస్తారు. గమనించండి, దోశలు వేస్తారు కదా బయట, గమనించండి. ఇలా అంటారు, ఒకవైపు బాగా కాలుస్తారు, రెండో వైపు కాల్స్తారు, ఊరికే ఓసారి తిప్పి వదిలేస్తారు. పొయ్యిలో పడ్డామనుకో అటు ఇటు మొత్తం కాలిపోతారు ఇక్కడ. అంచేది ఆ మొదటివాడే నయం. కాస్త ఏదో గిల్లితో లొంగుతాడు, మొట్టుగా ఎత్తో లొంగుతాడు. లేకపోతే గొడవ ఉంది, ఇవాళ మొత్తం లేపేస్తున్నారా పైకి, గొడవ ఉంది ఇక్కడ. శుభ్రంగా మొత్తం మనుషుల్ని, పూర్వకాలం ఎంత మంచిదో, ఈ విడాకులు ఈ గొడవలు మా చిన్నతనం నుంచి ఉన్నాయి. కానీ అప్పుడు స్త్రీలు ఎంత గొప్ప వాళ్ళని లేపేయలేదమ్మా, వదిలేశారు. కనీసం ప్రాణాలతో వదిలేశారు. ఇప్పుడు మీకు మగవాళ్ళకి ఆ రక్షణ కూడా లేదు ఇక్కడ. బహుశా ఈ అరిచిన వాళ్ళందరూ ఐ థింక్ దే ఆర్ ఫేసింగ్ ది ప్రాబ్లం. అందుకని ఎప్పుడైనా బాగా పని వచ్చింది అనుకోండి, విపరీతంగా బల్క్ ఆఫ్ వర్క్, మెదడుకి వెంటనే ఇంత పనా ఈ ఆలోచించడం మానేసి పని చేయండి. అప్పుడు ఒక సామెత గుర్తు చేసుకోండి, తెలుగు భాషలో సామెత, కొండంత ఆస్తులైనా సరే తింటూ కూర్చుంటే తరిగిపోతాయి అంటారు. కొండంత ఆస్తి అయినా సరే తింటూ కూర్చుంటే తరిగిపోదా అంటారు. పెద్దవాళ్ళు మనకేదో పొలమో డబ్బో ఏదో ఇచ్చారండి, నిజమే, ఒక 50 ఎకరాల పొలం ఉంది మనకి అనుకుందాం. ఇవాళ కోట్లు విలువ, దాని మీద ఆదాయం వస్తుంది. కానీ నువ్వేదో కొంత చేసి దానికి జోడించకపోతే ఆ ఆస్తి మిగలదండి, కూర్చొని తింటూ ఉంటే. వీళ్ళకి 4 పిల్లలు ఉన్నారు, అయిపోదా? అందుకే కొండంత ఆస్తి అయినా సరే కూర్చొని తింటే తరిగిపోతుంది అంటారు. అది మీరు గుర్తు చేసుకోండి. కొండంత ఆస్తి అయినా కూర్చుని తినడం తరిగిపోవడం నిజమైనప్పుడు, కొండంత పనైనా కూర్చుని చేస్తే తరిగిపోతుంది ఖచ్చితంగా. ఆస్తులు తరిగిపోయినట్టే పని తరిగిపోతుంది కదండి. నెమ్మదిగా కూర్చుని చేయాలి, నెమ్మదిగా కూర్చుని చేయాలి. ఏదైనా పెద్ద పని నాబోటిగాడికి నేను అనుకుంటాను ఒక్కొక్కసారి యువతరానికి ఉపయోగపడేలా, అందరికీ ఉపయోగపడేలా చెప్పాలని. మహాభారతంలో 1700 శ్లోకాల్లో ముఖ్యమైన శ్లోకాలన్నీ వేరే ఫైల్స్లో రాయాలి ప్రత్యేకంగా. ఒత్తిడి పోగొట్టడానికి ఏది ఉపయోగపడుతుంది, ఆత్మహత్య చేయకుండా ఉండడానికి ఏది ఉపయోగపడుతుంది, అలాగే వ్యక్తిత్వ వికాసానికి ఏమి ఉపయోగపడతాయి, నాయకత్వ లక్షణాలకు ఏమున్నాయి, అలాగే సంభాషణ నైపుణ్యం కమ్యూనికేషన్ స్కిల్ ఏమున్నాయి. ఈ రకంగా నేను అనుకున్నాను 200 ఫైల్స్ తయారు చేశాను నేను. 200 ఫైల్స్ అండి కేవలం మహాభారతం నుంచి. దీనికి ఎప్పుడు ముహూర్తం పెట్టానంటే కరోనా సమయంలో కాస్త తీరిక దొరికింది. 9 నెలల పాటు కార్యక్రమాలు లేవు, బయటికి వెళ్ళడానికి వీలు లేదు. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు కదా, అప్పుడు మొదలుపెట్టాను ఈ పని. ఫైల్స్ ప్రత్యేకంగా పెట్టి వ్యాసభారతం మొత్తం 1700 శ్లోకాలు, రోజుకి 100 శ్లోకాలు 150 శ్లోకాలను నియమం పెట్టుకుని చదివి అందులోంచి యువతరానికి ఉపయోగపడేటువంటి శ్లోకాలు ఏమున్నాయి, కష్టాల్లో ఉన్నవాడిని ఓదార్చే శ్లోకాలు ఏమున్నాయి అని రోజుకొక 10 పేజీల్లో ఉండే శ్లోకాలు ఆ ఫైల్స్లో రాస్తే ఇవాళకి నేను సగర్వంగా చెబుతున్నానమ్మా, యావత్తు మహాభారతం నేను చదవడం ఇంచుమించుగా పూర్తయింది. 184 ఫైల్స్ తయారయ్యండి, 184 ఫైల్స్. ఇవాళ ఇక్కడికి రమ్మని నాకు రాజేష్ గారు ఫోన్ చేయగానే, ఇదివరకే రావాలి నేను ఆగస్టు 20వ తేదీ, నిజానికి అప్పుడు నా ఇంట్లోనే అనుకోని ప్రమాదం జరగడం వల్ల రాలేకపోయాను. మీరందరూ నన్ను మన్నించాలి. ఆవేళ కూడా చాలామంది, నేను ఆశ్చర్యపోయి ఆవేళ ఈవేళ కూడా మీరు వస్తున్నారని తెలిస్తే ఇంటి దగ్గర నుంచి పనిచేసేవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసారండి, కొన్ని వేల మందిని చెప్పారు. అందుకని నా కోసం ఇంతమంది వచ్చారు, మిమ్మల్ని ఇదివరకు నిరుత్సాహపరిచాను. అప్పుడు కానీ ఇప్పుడు కానీ నేనేం ఒత్తిడికి లోనవలా ఈ పనికి ఇన్ని వేల మంది వస్తారు, నేనేం చెప్పాలి, ఎక్కడి నుంచి చెప్పాలి అని వెతకాలి. ఎందుకంటే ఇదివరకే
గ్రంథం చదివినప్పుడు నేను తయారు చేసుకున్న ఫైల్స్ 200 ఉన్నాయి. అందులో యువతరానికి ఉపయోగపడి వేరే నిన్న పొద్దున్న కూర్చున్నా, నేను నిన్న సాయంత్రం 1 గంట సేపు కూర్చున్నా, మళ్ళీ ఈవేళ పొద్దున్న 1 గంట సేపు కూర్చున్నా. ఈ 2 గంటల్లో అందులోంచి పద్యాలు మళ్ళీ తెలుగు అని పెట్టారు ఇక్కడ, మన తెలుగు అని పెట్టారు ఇక్కడ. తెలుగు పద్యాలే చెప్పాలి, వేరే సంస్కృతం కానీ ఇంగ్లీషు కానీ చెప్పొద్దు, తెలుగు పద్యాలే చెప్పాలి అని. తెలుగు పద్యాలు ఏ ఉపయోగపడతాయని అని అందులోంచి వెతకడానికి నాకు 2 గంటలు పట్టిందమ్మా. నేను తయారై వచ్చి చెబుతున్నాను, జస్ట్ లైక్ ఏ స్టూడెంట్, నో డౌట్ ఎట్ ఆల్. నేను తయారై వచ్చి చెబుతున్నాను. నేను తయారయ్యే ఇప్పుడు నాకు 67 ఏళ్ల వయస్సులో కుర్రాళ్ళను కూర్చోబెట్టి 4 మాటలు చెప్పడానికి నేను తయారవ్వాలండి. నాకు తోచింది ఏదో చెప్పి వెళ్ళిపోవచ్చు, ఏమి ఇబ్బంది ఉండదు. కానీ బాధ్యత, కొత్త ఉపన్యాసం ఇస్తున్నాం, ఇదివరకు చెప్పింది చెప్పొద్దు, కొత్త పద్యాలు ఉండాలి, కొత్త మాటలు ఉండాలి, వీలైనంత వరకు కొత్త ఉండాలి. అంటే చెప్పే ఉపన్యాసం నాకు నచ్చాలి ముందు, మీకు కాదండి, ఖచ్చితంగా నాకు నచ్చాలి ముందు. చెప్తుంటే నాకు ఉత్సాహంగా ఉండాలి. మీరు కొత్త ప్రాజెక్టు చేపట్టి కొత్త పని చేస్తున్నప్పుడు అది మీకు నచ్చేలా చేయండి, పై వాళ్ళకి నచ్చడం సమస్య కాదు. ఎక్కడ నాకు నచ్చుతుందా, ఐఎమ్ హ్యాపీ విత్ దట్, నాకు ఆనందంగా ఉందా, ఇందులో నా ప్రజ్ఞ వ్యక్తం అవుతుందా అని ఆలోచించండి. దాని టైం డివిజన్ చేయండి. ఎప్పుడు ఎంత పని ఉన్నా సరే విభాగాలు చేస్తే కొండంత పని కూడా గోటెంత పని అయిపోతుంది వెంటనే. దీనికి 1 గంట, దానికి 1 గంట అని కేటాయిస్తూ మనం ఆనందంగా గడపడానికి కూడా కేటాయించుకోవచ్చండి. మనం ఫోన్లో మాట్లాడడానికి కూడా కేటాయించుకోవచ్చు, అనుమానమేంలా. స్నేహితులతో కలిపి తిరగడానికి కూడా కేటాయించుకోవచ్చు, దేన్ని మానక్కల్లా. ఇలాంటిది కనుక చేస్తే కొండంత పని కూడా చేయగలుగుతారు. ఇంకో మాట, ఎట్టి పరిస్థితుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనస్సులో బెంగపడకండి. మానవ మేధాశక్తిని మించగలిగింది సృష్టిలో ఇంతవరకు లేదు, ఇక ముందు రాదు, అనుమానం ఏం లేదు. అది ఖచ్చితంగా ఆ మేధాశక్తిని అలా నిర్మాణం చేసినందుకు శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అయినటువంటి లలితా పరాభట్టారికకి మనం నమస్కారం చేయవలసిందే, అనుమానం ఏమీ లేదు. అందులో మన సంస్కృతిలో గమనించండి, బొట్టు పెట్టుకోమంటారు. ఎందుకమ్మా? అందంగా ఉండడానికి కాదు, బొట్టు లేకపోయినా అందంగా ఉంటారు కొందరు, అది పెద్ద విషయం కాదు. ఎర్రబొట్టే పెట్టుకోమంటారు, నల్లబొట్టు తెల్లబొట్లు మీ ఇష్టం వచ్చినవి పెట్టకూడదు. ఏ చీర కడితే, అసలు ఇవాళ చీర కట్టట్లేదు, నమశివ. ఏ రంగు బట్టలు కడితే ఆ రంగు బట్టలు పెట్టడం పగటి వేషాలు వాళ్ళు చేసే పనులు ఇవి, చేయకూడదు అలాగా. నువ్వు ఏ వస్త్రం ధరించినా ఆడవాళ్ళు కాదండి, మగవాళ్ళు కూడా బొట్టే పెట్టుకోవాలి, అనుమానం వెళ్ళ. నేను ఇంకో మాట కూడా సతంతువు వితంతువు భేదమేం లేదండి. వితంతువులందరూ హాయిగా బొట్టు పెట్టుకొచ్చమ్మా, బొట్టుకి మొగుడికి ఏమీ సంబంధం లేదు అసలు. పెళ్ళి కాకముందు కూడా అమ్మాయికి బొట్టు ఉందండి, పెళ్ళి కాకముందు కూడా బొట్టు ఉంది. మరి ఇంకేంటి, బొట్టు ఆయన ఏం పెట్టలేదు. ఇక్కడ ఆయన మంగళసూత్రం కట్టాడు, కావాలంటే ఉంచండి, లేకపోతే అమ్మాయిని గొడవలేదు, 3 లక్షలు వస్తాయి. తులం 1,30,000 ఊరికే వచ్చింది ఏంటది, అది పెద్ద విషయం కాదు. మనకి ఇష్టం లేనివేవో అవి తీసేయాలి, కానీ ఊరికి అన్ని తీయమని చేయట్లేదండి, ఇప్పుడు ఎవరు చేయక్కలేదు కూడా. బొట్టు ఎందుకోసం అంటే ఇక్కడ ఆజ్ఞానేత్ర చక్రం ఉంటుంది, ఆజ్ఞాచక్రాంతరాణస్థ రుద్ర గ్రంథి విభేదిని. ఇక్కడ ఆజ్ఞాచక్రం అంటే థర్డ్ ఐ, 3వ నేత్రం మనకి ఇక్కడ ఉంటుంది, శివుడికి ఇక్కడే ఉంటుంది. తేడా ఏమిటంటే ఆయనకి తెరుచుకుంది, మనకి మూసుకుంది, అంతే తేడా. ఆయన శివుడికి ఆ 3వ కన్ను తెరుచుకోబట్టి ఆయన ప్రతి కోరికని జయిస్తాడు. పార్వతీదేవి వచ్చింది, ఆయన దక్షిణామూర్తిగా తపస్సు చేస్తుంటే పార్వతీదేవి వచ్చింది, 16 ఏళ్ల అమ్మాయి. ఆవిడ సపర్యలు చేస్తోంది. ఈయన అలా కళ్ళు తెరిచాడు. ఏమిటో ఆ వయస్సులో అమ్మాయిని చూడగానే ఏదో అనిపించింది. వెంటనే ఆయన ఏం చేశాడు, మనకు పురాణంలో ఏం చెప్తారు, 3వ కన్ను తెరిచాడు, మన్మధుడు భస్మం అయ్యాడు. ఇది పురాణంలో చెప్పే కథ. మన్మధుడు అనే మనిషి కానీ దేవత కానీ ఎక్కడా లేరు. మన్మధుడు అంటే మనస్సుని మధించే కామవాంఛ, దాన్నే మన్మధుడు అన్నారు. ఆయన ఆ మన్మధుడిని 3వ కంటితో చూశాడంటే అర్థం ఏమిటి, తన మనస్సులోకి తానే చూసుకుని ఇంతకాలం బతికాను కదా, మొదటి భార్య సతీదేవి ఉంది కదా, ఆవిడ యోగాగ్నిలో భస్మమైంది కదా, బ్రహ్మచర్యం పాటిద్దాం, ఇక పెళ్ళే చేసుకోవద్దని ఇక్కడ కూర్చున్నాను కదా, ఇప్పుడు ఈ పిల్లని చూసి నాకు ఈ కోరిక కలగడం ఏమిటి, అసలు ఈ కోరిక ఎక్కడ పుట్టింది అని కోరిక మూలాల్లోకి చూశాడమ్మా. ఆ మూలంలోకి చూడడమే 3వ కంటితో చూడడం, అది లెక్క. అది మన ధర్మంలో ఉండే మూలంలోకి చూస్తే నువ్వు 3వ కంటితో చూసినట్టు లెక్క. ఎందుకని ఈ 2 కళ్ళతో నువ్వు ప్రపంచాన్ని చూసినంతకాలం
అడ్డగోలుగానే కనపడుతుంది. ఎందుకంటే అడ్డకళ్ళు ఉన్నాయి, కళ్ళు అడ్డంగా ఉన్నాయి. గమనించి నిలువు కన్ను ఎవరికీ లేదు ఇక్కడ, రెండు కళ్ళు అడ్డంగానే ఉన్నాయి. కళ్ళు అడ్డంగా ఉన్నాయి కాబట్టి మనకి ప్రపంచం అడ్డగోలుగా కనపడుతుంది. అడ్డగోలు అనే మాట తెలుగులో ఎక్కడ వాడతారో గమనించండి. మన తెలుగు గొప్పతనం అంటే అడ్డంగా దొరికిపోయాడు, అడ్డంగా మాట్లాడతానే, ప్రతిదానికి అడ్డం వస్తున్నాడు, అడ్డగోలుగా వ్యతిరేక అర్థంలో వాడుతారు అడ్డం అనే మాట. ఈ అడ్డకళ్ళతో మనం ఈ దిక్కుమాలిన ప్రపంచాన్ని చూస్తున్నంతకాలం అడ్డగోలుగానే ఉంటుంది. ఎప్పుడైతే నిలువు కన్ను తెరుచుకుందో అంతా నిలబడుతుంది, సక్రమంగా కనపడుతుంది. అదే మీరు తెలుగు భాషనే గమనించండి. నిలువు ఎక్కడ పడతామండి? నిలబడ్డాడు మనిషే, నిలువుటద్దాం, నిలబడాల, నిలబెట్టాడు, కాపురం నిలబెట్టాడు, ఉద్యోగం నిలబెట్టాడు, తను నిలబడ్డాడు. ఈ నిలబడ్డం అనేది పాజిటివ్ సెన్స్లో వాడుతున్నాం, అడ్డం అనేది నెగటివ్ సెన్స్లో వాడుతున్నాం. ఈ రెండు కళ్ళు నెగటివ్, మూడో నేత్రం తెరుచుకుంటే అది పాజిటివ్. అది తెరుచుకోవాలి. ఆ తెరుచుకోవడానికి నేనేం చేశా అని 24 గంటలకు ఒకసారి నువ్వు ఆలోచించుకోవడం కోసం ఈ రెండు కనుబొమ్మల మధ్యలో బొట్టు పెట్టమని చెప్పిన ఏకైక సంస్కృతి భారతీయ సంస్కృతి. అది అందం కోసం కాదు, ఎవరికో పెట్టడానికి కాదు. అద్దంలో బొట్టు పెట్టుకుంటూ ఏం చేశా, 24 గంటలు అయిపోయింది, 25 ఏళ్ళు అయిపోయినాయి, 30 ఏళ్ళు అయిపోయినాయి, 40 ఏళ్ళు అయిపోయినాయి, 50 ఏళ్ళు అయిపోయినాయి. ఏమిటి రోజు ఇలా పెట్టుకుని సరి చేసుకోవడమేనా? ఏమి కృషి ఏం లేదా? యోగాభ్యాసం లేదా? ఏం లేదా? ధ్యానం లేదా? ఎంతసేపు ఈ గొడవ, డబ్బు సంపాదన ఇదేనా అనే ఆలోచన మనకి రావడం కోసం బొట్టు ఎదురుగా మొహం మీద పెట్టుకోమన్నారు. అది ఎర్ర బొట్టే ఉండాలి. ఎందుకంటే రజోగుణానికి సంకేతం ఎరుపు, సత్వగుణానికి సంకేతం తెలుపు, తమో గుణానికి సంకేతం నలుపు. అందుకే ఇప్పటికీ నిరసన తెలియజేస్తే నల్లజెండా పట్టుకుంటారు, డేంజర్ అంటే ఎర్రజెండా పట్టుకుంటారు. అమ్మవారు ఈ సృష్టి చేసేటప్పుడు ఎర్రన చీర కట్టుకుంది, లలితా సహస్రంలో ఉంటుంది. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీతటీ. ఎరుపు రంగు చీర ధరించావమ్మ. ఆ ఎరుపు రంగు దేనికి? సృష్టికి ప్రతీక. ఇంక ఎక్కువ చెప్పక్కల రజస్వల అనే మాట అర్థమైతే అంతా అర్థమవుతుంది. రజోగుణం ద్వారా సృష్టి పుట్టింది ఖచ్చితంగా. అంచేత ఈ సృష్టి నీకు అర్థం కావాలంటే సృష్టి రంగు ఎరుపు కాబట్టి ఎరుపు రంగు బొట్టే నువ్వు పెట్టుకోవాలని చెప్పిన ఏకైక సంస్కృతి భారతీయ సంస్కృతి. ఎక్కడ కాదంటారు మీరు. ఇంకొక మాట, సూక్ష్మంగా ఆలోచించడం అలవాటైతే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కంగారు పడకుండా, తెలుగులో దానికి ఒక చక్కని పేరెట్టారు. AI కదా, అత్తగారి ఇల్లు అని పెట్టారు దానికి. పత్రికల్లో చదివాను ఈ మధ్యన, భలే పెట్టాడరా పేరు ఎవరు. AI అంటే అత్తారి ఇల్లు. కంగారు పడక, అత్తారింట్లో సమస్త సౌఖ్యాలు ఉంటాయి, ఎందుకన్నా కంగారు పడను. సూక్ష్మంగా ఆలోచించాలి. సూక్ష్మంగా ఆలోచించడం కూడా మీకు తెలుగు పద్యాల వల్లే సాధ్యం అవుతుంది ఖచ్చితంగా. తెలుగులో సీతారామాంజనేయ సంవాదం అని ఒక గొప్ప వేదాంత గ్రంథం ఉంది. పరశురామ పంతుల లింగమూర్తి గురుమూర్తి గారని సుమారుగా 150 ఏళ్ల క్రితం రాశాడు. ఆయన సూక్ష్మంగా ఆలోచించి జీవాత్మ పరమాత్మల తత్వాన్ని తెలుగులో ఒకే ఒక అక్షరంతో చెప్పాడండి. ఒకే ఒక అక్షరం, నకారం. అది కూడా నెగటివ్, నకారం. పద్యం నిండా అదే అక్షరం ఉంటుందండి. ఆ అక్షరాన్ని 44 సార్లు వాడాడు. ఒకే అక్షరాన్ని 44 సార్లు వాడి ఆత్మతత్వాన్ని చెప్పాడు. స్కిల్ అంటే అర్థం అది. నాను నినని నన్నేనేనన నిన్ను నేను నేననను అని నేనను నేనన్నానా నేనను నన్నెన్ని నన్ను నిన్ను నేనననా. 44 లెటర్స్. ఆలోచించండి, 44 అక్షరాలు. ఇటువంటి పద్యాన్ని యావత్తు ఇంగ్లీషు భాషలో చూపించమనండమ్మా ఎవరినైనా. యావత్తు ఇంగ్లీషు భాషలో. షేక్స్పియర్ కవిత్వమైనా సరే, ఎవరైనా సరే, షేక్స్పియర్ లాంటి వాడు కూడా మన తెలుగు కవుల పద్యాలు వింటే హీ షేక్స్ విత్ ఫియర్, అనుమానం వెళ్ళేది. వాడు వణికిపోతాడు. ఎలాగా వణికిపోయి ఇటువంటి పద్యం మా భాషలో లేదు, మా చూపించమనండి. నాను నని నన్నేనేనన నిన్ను నేను నేననను అని నేనని నేనన్నానా నేనను నన్నెన్ని నన్ను నిన్ను నేనననా. పోనీ అర్థం లేదా? సరదాగా చెప్పలేదండి. నానానూని అనూనమైన ఏ భేదమో లేనండి పరమాత్మ నువ్వని నేనని నేను అనలేదయ్యా. పైకి కనిపించే నేను వేరు, లోపల ఉండే నేను వేరు. నిన్ను నేను నేననను. నీ శరీరాన్ని కానీ నా శరీరాన్ని కానీ నేను అని నేను అనను. నేనను
నేనన్నానా, లోపల నేను 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 అని పనిచేస్తున్నా సరే, పడుకున్నా సరే, దెబ్బలాడుతున్నా సరే, మౌనంగా ఉన్నా సరే, ఏది నేను 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 అని స్ఫురిస్తుందో ఆ నేను కేసే మనం చూడగలిగితే మనస్సు ఆగిపోతుంది, మనశ్శాంతి అప్పుడు దొరుకుతుంది ఖచ్చితంగా. ఆత్మవైపు దృష్టి మరలించడం అంటారు ఖచ్చితంగా. మనశ్శాంతి లేదు మనశ్శాంతి లేదంటారు, పొరపాటు మాట. మనస్సు ఇంటూ శాంతి. మనస్సు ఉన్నంతకాలం శాంతి ఉండదు. శాంతి ఉండాలంటే మనస్సు పోవాలి, అన్ని ఆలోచనలు ఆగిపోవాలి. ఆలోచనలు ఆగిపోవాలంటే ఏం చేయాలో తెలుసా? మనస్సును ఆత్మవైపుకి తిప్పాలి. పూర్వం రాజకుమార్తెలకి స్వయంవరం అని పెట్టేవారు. స్వయంవరం, సీతాదేవి, దమయంతి, ద్రౌపది అందరూ స్వయంవరంలో పాల్గొన్నవారే. వీళ్ళు ఏం చేసేవారు? దండపుచ్చుకు బయలుదేరేవారు. ఇక్కడ అలా కూర్చుంటారు వరుసగా రాజకుమారులు. వీరు అంగదేశపు రాజకుమారులు వారు. వీరు ఇప్పటికి 10 యుద్ధాల్లో గెలిచారు. వీరు వంగదేశపు రాజకుమారుడు. వీడికి వంగోవడమే పని, పైకి లేవడం అని ఏదో చెప్తారు, చెలికెత్తారు అక్కడ ఉండి. ఈ అమ్మాయి ఏం చేస్తుంది? ఈ దండ పట్టుకుని అంగ, వంగ, కళింగ, ఆంధ్ర అని ఏదో వెళుతూ ఉంటుంది. ఆ వెళ్ళినప్పుడు ఏమవుతుంది తెలుసా? ఎక్కడో ఒకడు నచ్చుతాడు. ఇంకా నచ్చగానే ఆ అమ్మాయి మౌనం వహించి కళ్ళు నేల చూపులు చూస్తూ అలా ఉండిపోయి మౌనంగా నేల చూపులు చూస్తుంది. ఇప్పుడైతే అమ్మాయి అలా ఉండదు. ఎవరైనా నచ్చితే ఐ లవ్ యూ అంటుంది. ఇక్కడ ఇంత తెగింపు అప్పుడు లేదు. కాబట్టి సీతాదేవి స్వయంవరం, ద్రౌపది స్వయంవరం అన్నీ నిలబడ్డాయి. మనకి ఎందుకు నిలబడ్డావు? ఎప్పుడైతే అంత తెగించి కేకెట్టావో వాడు తెగిస్తాడు. తర్వాత ఇష్టాన్ని వ్యక్తం చేయడానికి సిగ్గుపడాలి, అరవకూడదు. అరవడం కాదు, వ్యక్తం ముందు అరిచారంటే తర్వాత కరుస్తారు ఖచ్చితంగా. చాలా మౌనంగా పెళ్లి కూతురు ఏం చేసేదంటే దండ పట్టుకుని అలా నిలబడి నేల చూపులు చూసేది. అప్పుడు తండ్రి వాళ్ళు గమనించుకొని వాడు నచ్చట లోపలికి రమ్మని అనేవాళ్ళు. తర్వాత మర్నాడు పెళ్ళి. సరిగ్గా వేదాంతంలో యోగ వాసిష్టంలో ఇదే చెబుతారు. అంతటి పెళ్లి కూతురు ఒక మనిషి నచ్చగానే మౌనం వహించినట్టే మనస్సు అనే పెళ్లి కూతురు ఆత్మను చూడగానే మౌనం వహిస్తుందయ్యా, మౌనం వహిస్తుంది ఖచ్చితంగా. నేను అనే దాని వైపు మళ్ళించు, నేను అనే దాని వైపు. మీరు ఎంత బిజీగా ఉన్నా సరే నా కుమారులుగా కుమార్తెలుగా భావించి ఒక్క మాట చెబుతానమ్మా. ఎప్పుడో అప్పుడు పడుకుంటాం కదా, 11ంటికైనా 12ంటికైనా పడుకోవాలి కదా. ఈ నొక్కడం కెలకడం అన్నీ అయ్యాకైనా పడుకోవాలి కదా. ఇవన్నీ ఫోన్ అంతా కెలికి అది పాడై మనం పాడై పడుకోవాలి కదా. ఆ పడుకునే ముందు 2 నిమిషాలు నేను చెప్పిన మాట కోసం కేటాయించండి. కేవలం ప్రశాంతంగా అలా వెళ్ళకేలా పడుకుని నేనెవరు ఆ నేను అనేది ఎక్కడ పుడుతోందో ఆలోచించండి. దాని మూలంలోకి మీరు వెళ్ళగలిగితే మనస్సు ఆగిపోయి అపారమైన శాంతి లభిస్తుంది. ఆ తర్వాత నిద్ర పట్టినా పట్టకపోయినా మీరు పొద్దున్న లేవగానే వికసించిన పద్మంలా ఉంటారు, అనుమానం ఏం లేదు. ఇక్కడ ఆ ధ్యానం అంత గొప్పది. ఆత్మధ్యానం, ఆత్మనిష్ట అంటారు దీన్ని. అది మనకి తెలుగు పద్యం ద్వారా అందజేశారు. ఇంకో మాట చెబుతా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడైనా ఏం చేస్తుందండి? దానికి ఏం ఫీడ్ చేశామో అదే చేస్తుంది, అంతకంటే చెయ్యలేదు. పరిస్థితి భిన్నమైతే వేరుగా ఆలోచించాలంటే నువ్వు నాకు ఫీడ్ చేయాలా అంటుంది అది ఖచ్చితంగా. అదే మనిషి అయితే అప్పటికప్పుడు ఎదుర్కొంటాడు. పై వాళ్ళని హెచ్ఆర్నో పిఆర్నో ఎవరినో అడుగుదామని చూడడం. అడిగితే వాళ్ళు ఏమంటారు? ఈ మాత్రం చేయలేవా, బీటెక్ ఫస్ట్ క్లాసు అంటారు మళ్ళీ ఇక్కడ. అందుకే మనమే చేసుకోవాలి. మనిషి విచక్షణా జ్ఞానం ఎప్పుడూ యంత్రానికి ఉండదండి. విచక్షణా జ్ఞానం లేకపోతే ఎంత గొప్ప యంత్రమైనా ఓడిపోవలసిందే, అనుమానం వెళ్ళా. దానికో చక్కని కథ ఏమిటంటే తెలుగు సాహిత్యంలో చెబుతారు, చమత్కారమైన సామెతల్లో. శ్లోకజ్ఞానం ఉంటే సరిపోదు, లోకజ్ఞానం ఉండాలంటారు. 5 పండితులు ఉన్నారు పూర్వం ఒక ఊళ్ళో. ఒకడు తర్కశాస్త్రంలో లాజికల్ దాంట్లో చాలా గొప్పవాడు. ఇంకొక ఆయన వ్యాకరణంలో గొప్పవాడు, గ్రామర్ బ్రహ్మాండంగా చదువుకున్నాడు, సంస్కృత వ్యాకరణం. 3వ ఆయన జ్యోతిష్శాస్త్రం బాగా చదువుకున్నాడు. 4వ ఆయన డాక్టరు, వైద్యశాస్త్రం బ్రహ్మాండంగా చదువుకున్నాడు, ఆయుర్వేదం అంతా. 5వ ఆయన సంగీతం బ్రహ్మాండంగా పాడతాడు, త్యాగరాజు అన్నమయ్య కూడా సరిపోరు, అంత బాగా పాడతాడు. ఈ 5 కలిసి సంసారాన్ని పోషించుకోవాలి కాబట్టి దేశాటనకు బయలుదేరారు. ఒక రాజుగారు ఆస్థానానికి వెళ్ళారు. అక్కడ వీళ్ళందరినీ పరీక్షలు చేశారు. చాలా గొప్పగా అందరూ నెగ్గారు, ఆ పరీక్షల్లో నెగ్గారు, బాగానే ఉంది. ఆ రాజుగారు అన్నాడు, మీకు సన్మానం చేస్తామండి తప్పకుండా, ఇప్పుడు భోజనం సమయం అయింది కదా, వెళ్ళి భోజనాలు చేశారండి, మధ్యాహ్నం మళ్ళీ 3 గంటలకు కూర్చుందాం, అప్పుడు మీకు సన్మానం ఉంటుంది. అంటే వీళ్ళు 5 కూడా బ్రాహ్మణులు పాపం. వాళ్ళు ఏమిటంటే ఆ రోజుల్లో పద్ధతి ప్రకారం ఎవరింట్లోనో భోజనం చేయరు, స్వయం పాకం అంటారు, వారే వండుకుంటారు. అందుకని మాకు ఇల్లు ఇప్పించండి, ఏవో కాస్త సామాన్లు ఏమైనా ఉంటే ఇప్పించండి, గిన్నెలు అవి మేమే వండుకుంటాం. వండుకోండి అన్నారు. రాజుగారికి లోటు ఏమిటి, అన్నీ ఇప్పించారు. ఇందులో
ఒకడిక్కడ కుండ పెట్టి బియ్యం పెట్టి ఎసరు పెడుతున్నాడు. ఈ సంగీతం వాడు ఇక్కడ కూర్చున్నాడు. వీడు పాట పాడతాడు కదా, వీడు బయటికి వెడితే పాటలు పాడుకుంటూ కూర్చుంటాడు. అందుకని వీడికి ఏం చెప్పాను, నువ్వు అన్నం వండు, అది ఉడుకుతూ ఉంటుంది, నువ్వు పాట పాడుతూ ఉండు, పర్వాలేదు, నీ పాట అయిపోయేలాగా అది ఉడుకుతుంది, లేకపోతే నువ్వేనా ఉడుకుతావు, పర్వాలేదులే కానీ అని వాడిని ఇక్కడ కూర్చోబెట్టి మిగిలిన నలుగురు బయటికి వెళ్ళారు. వీళ్ళకి శాస్త్రజ్ఞానం బాగా ఉంది, లోకజ్ఞానం లేదు. దాంతో వచ్చిన ఇబ్బంది ఏమిటో తెలుసా, నెయ్యి తెద్దామని తర్కశాస్త్రం పండితుడు వెళ్ళాడు, కూరలు కొందామని వైద్యశాస్త్రం ఆయన వెళ్ళాడు, విస్తరాకులు తెద్దామని జ్యోతిష్శాస్త్రం పండితుడు వెళ్ళాడు, పెరుగు తెద్దామని వ్యాకరణ శాస్త్రం పండితుడు వెళ్ళాడు. కానీ అక్కడ జరిగింది ఏమిటో తెలుసు, నెయ్యి తెద్దామని వెళ్ళాడు, ఒక చోటకెళ్ళి తర్కమైన లాజిక్ కదా, నెయ్యి కొన్నాడు, చేతిలో కుండ పెడత ఉంది, నెయ్యి పట్టుకున్నాడు, వస్తుంటే ఈయనకి తర్కశాస్త్రం గుర్తొచ్చింది. చేతికి కుండ ఆధారమా, కుండకు చెయ్యి ఆధారమా? తర్కం అంటే ఇదే కదా. నీకు తర్కమంతా ఎందుకయ్యా, నెయ్యి 2 గరిటెలు వేసుకుని శుభ్రంగా తినకుండా దిక్కుమాలిన తర్కాలు చేయకూడదు. ఇక్కడ దిక్కుమాలిన తర్కాలు చేయకూడదండి. శోభనన్నాడు పెళ్లి కూతురు గదిలోకి వస్తే బాగున్నావు ఈ చీర ఎక్కడ కొన్నామంటే దరిద్రపు కూడా అనమాట. చీర కొనడం ఏంటండి అంటే వీడి దృష్టి చీర మీద ఉందా, అమ్మాయి మీద లేదు. అదే అనవలసింది. మీ వయస్సులో ప్రేమించుకున్న వాళ్ళు ఒకళ్ళు ఇందిరా పార్కులో కూర్చున్నారట, ఇద్దరు, ప్రేమకు పరీక్ష కదా. అందుకే ఆ అబ్బాయి కూర్చొని ఏదో మాట్లాడుకుంటుంటే బఠానీల వాడు వచ్చాడు. హాట్ బఠానీ ఉంటుంది కదా, వచ్చాడు. ఈ అమ్మాయికి సరదా కదా, బఠానీలు తిందా. వీడు కూడా అడిగింది బఠానీలే, వీడు డబ్బులు ఖర్చు పెట్టే రకం కాదు వీడు, సమస్య అది. కానీ బఠానీలే కదా, ఏమవుతాయి, 15-20 రూపాయలు అవుతాయని వెంటనే దో ప్యాకెట్ దేనా ఇచ్చాడు. ఇద్దరు తింటుంటే ఈయన అలా తినేస్తున్నాడు. అమ్మాయికి చూట్ల, అమ్మాయి కదా, సున్నితమైన మనిషి, కాస్త వీడు చూస్తాడేమో అని ఆవిడ ఆశ. వీడు చూడకుండా తినేస్తున్నాడు, గేదె కుడితి వేసినట్టే. ఇద్దరు తింటుంటే పాపం అమ్మాయికి అప్పటికే అనిపించి మన ఇద్దరం ఇలాగ ఒకళ్ళ కళ్ళల్లో ఒకళ్ళు చూసుకుంటూ తిందామే అంది. అప్పటికి అలాగే దానికేముంది అని అలా పాపం చూస్తూనే తింటున్నాడు, ఏ ఫీలింగ్స్ లేవు. కాసేపు ఉన్నాక ఆ అమ్మాయి ఎందుట ఇలా ఒకళ్ళ కళ్ళల్లో ఒకళ్ళు చూసుకుంటూ తింటుంటే నీకు ఎలా ఉంది ప్రియా అందుట. అంటే నాకంటే నువ్వే ఎక్కువ తినేస్తున్నావు అంట. ఇలాంటి సన్నాసిని పెళ్లి చేసుకుంటే అమ్మాయి ఏమైపోతుంది? ఆ అమ్మాయి ఏమనుకుందంటే కనీసం నిజమైనా కాకపోయినా ఒక డైలాగ్ చెప్తాడేమో, నీ కళ్ళల్లోకి చూస్తుంటే నాకు ఆకలి ఎట్లా అంటాడేమో అనుకుంది. అనలేదు. వాడు సాఫ్ట్వేర్ వాడు కాదు, హార్డ్వేర్ బాగు చేసే రకం. వాడు దృష్టి అంతే, నువ్వే ఎక్కువ తినేస్తున్నావు ఏమిటో అనుకున్నా. ఇక వీడిని పెళ్లి చేసుకుంటే రేపు భవిష్యత్తు ఏమిటండి? తర్కం ఆలోచించకూడదు ఎప్పుడు. ఇక్కడ తర్కాలు కాదు కావలసిన సున్నితమైన అనుభూతి పొందాలి మనం. అందుకని నేతి గిన్నె ఇలా పట్టుకుని నెయ్యికి కుండ ఆధారమా, కుండకు నెయ్యి ఆధారమా చూద్దామని చెప్పి ఇలా అన్నట్ట. నెయ్యి అంతా నేలబడిపోయింది. ఏది ఆధారమో చూద్దామన్నా నెయ్యి కింద పడిపోయింది. ఇంకెక్కడ దొరుకుతుంది అక్కడ? అలా ఇప్పుడు వ్యాకరణం శాస్త్రజ్ఞుడు ఆయన పెరుగు కొనాలి కదా, ఊళ్ళోకి వెళ్ళేట. ఒక ఆవిడ చల్లోయమ్మ సల్ల అని చల్ల అనడం లేదు, సల్ల అంటోంది. వాళ్ళ భాష ఏదో వాళ్ళు తోచింది వాళ్ళు పలుకుతారు, వాళ్ళకి ఎందుకు వచ్చిన ఇంకా నయం. కరడ అనట్లేదు, సంతోషించు. అప్పుడు ఇంగ్లీషు రాదు కాబట్టి సల్ల అనలేక వాళ్ళు నేర్పిన ప్రకారం సల్లోయమ్మ సల్ల అంటుంటే ఈయన అన్నట్టు అమ్మాయి సల్లా అనకూడదు, సల్లా చకారం దంత్యం అది పలకాల. డెంటల్ ఏది పలుకు, చదువు, చాప, అలాగే చల్లా అందుట. ఆ అమ్మాయి నాకేం తెలుసయ్యా, బేరాలు పోగొడుతున్నావు, కొంటే పెరుగును లేత మానాయి, సల్లోయం మసల్ అంటే దీనికి వ్యాకరణం రాదు, తప్పు పలుకుతోంది. ఈ పెరుగు తింటే మనకి వ్యాకరణం పోతుందని కొండ మానేసేట. నెయ్యి రాలా, పెరుగు రాలా. జ్యోతిష్యం ఆయన ఉన్నాడండి, విస్తరాకులు తేవాలి కదా, చెట్టెక్కాడు. అడ్డాకులు ఉంటాయి కదా, మరి విస్తరాకులు కొయ్యాలి కదా. చెట్టు ఎక్కుతూ ఉంటే పైన తీతువు పిట్ట కూసింది. ఈయనకు అనుమానం వచ్చింది, తీతువు కూసినప్పుడు మంచిదేనా? జ్యోతిష్శాస్త్రం ప్రకారం మంచిది కాదు, కొయ్యడం మానేశాడు. కిందకి చూశాడు, తొండ ఉంది, తొండ అరిచింది, తొండ శకునం వచ్చింది, మంచిది కాదు అని తొండని తీతువు పెట్టిని దృష్టిలో పెట్టుకుని చెట్టు మించి కిందికి కూడా దిగల. ఎందుకంటే కింద తొండ అరుస్తోంది ఖచ్చితంగా. కిందికి దిక్కుండా ఆకులు తేకుండా అక్కడే ఉండిపోయాడు. విస్తరాకులు లేవు, పెరుగు లేదు, నెయ్యి లేదు. ఇక మిగిలింది ఏమిటి? వైద్యం ఆయన ఉన్నాడు. ఆయన కూరగాయలు కొనడానికి వెళ్ళాడు, చూశాడు మెట్టొంకాయలు బ్రహ్మాండంగా ఉన్నాయి, చూడొచ్చు కదా. వంకాయ వాతం తినకూడదు, వైద్యం కదా, అక్కడ పెట్టాడు.
బెండకాయలు తీశాడు. లేడీస్ ఫింగర్స్ అంటారు, అది ఇంగ్లీష్లో విచిత్రమైన మాట. బెండకాయ లేడీస్ ఫింగర్స్, అక్కడ మొగాళ్ళకి ఎవళ్ళకి ఫింగర్స్ లేనట్టు, అవి అందంగా ఉండనట్టు ఈ పేరు పెడతారు. దిక్కుమాలిన పేర్లన్నీ ఇంగ్లీష్ వాళ్ళు. మన వాళ్ళు అలా పెట్టరండి. బెండ దొండ అనడంలో శాస్త్రీయమైన నామం ఉంది అక్కడ. అది ఖచ్చితంగా బెండకాయ బుద్ధిని పెంచుతుంది. మీ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు బెండకాయ కూర బెండకాయ వేపుడు ఎక్కువ తినండి, దొండకాయ కూర దొండకాయ వేపుడు తక్కువ తినండి. మేధాశక్తి బ్రహ్మాండంగా పనిచేస్తుంది, అనుమానం లేదు. దొండకాయ బుద్ధిని మందగించేలా అని తినద్దని కాదు, దాని ప్రయోజనాలు దానికి ఉన్నాయి. అది వారానికి ఒక్కసారి తింటే బెండకాయ వారానికి 2 సార్లు తినాలి. అందుకని బెండకాయ తీసుకున్నాడు, మంచిదే కదా, బెండకాయ జలుబు చేస్తుంది, మరి బెండకాయ జలుబు, వంకాయ వాతం, ఇలాగే అనుకున్నాడు. మొత్తం మీద మొలక్కాళ్ళు, అమ్మో ఇది చాలా ప్రమాదం, ఇలా రకరకాల వైద్యం అన్నీ ఆలోచించి మొత్తం ఏ కూరలో కొండం మానేశాడు. చివరికి నెయ్యి లేదు, పెరుగు లేదు, ఆకులు లేవు, కూరలు లేవు, బోడి మొహాలు వేసుకుని ఇంటికి వచ్చారు. ఇప్పుడు ఈ వచ్చేసరికి ఎక్కడ ఏం జరిగింది, ఈ సంగీతం వాడు దాని మీద కొండ పెట్టి అన్నం ఉడుకుతుంటే దాకడి ఒప్పు కుక్కరాకే దదరినా అని వీడు పాట పాడుతున్నాడు. పాట పాడుతుంటే అది ఉడుకుతోంది కదా, బుడబుడ 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 బుడ అని శబ్దం వస్తుంది. వీడు వింటూ వీడి పాటకి ఆ తాళం సరిపోయిందో లేదో చూశాడు, సరిపోలా. నేను పాట పాడుతుంటే తాళం వేస్తారు చక్కగా, తాళం వేయట్లేదు సరిగ్గా అని ఒళ్ళు మండి అక్కడ ఒక కర్ర ఉంటే తీసి ఆ కుండను కొట్టాడు. కొండ పగిలింది, మొత్తం పోయింది, అన్నం అంతా నేలపాలైంది. ఇదే గుడగుడ శబ్దం, కుండకి నష్టం అంటారు. ఈ రకంగా మొత్తం 5 విద్వాంసులు కలిసి రాజుగారి సన్మానం మాట ఎలా ఉన్నా ఆ పూటకి తిండి లేకుండా చేసుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఇంతకంటే జరిగేది ఏమీ లేదు. మీరు కంగారు పడకండి, మానవులకు ఉండే జ్ఞానం దానికి. ఎన్ని యంత్రాలు వచ్చి ఎన్ని మంత్రాలు వచ్చినా సరే మానవ మేధాశక్తిని మించినటువంటి మాంత్రిక శక్తి లేనే లేదండి. కంగారు పడవలసిన అవసరమే లేదు, మనమే గెలుస్తాం ఖచ్చితంగా. అయితే ఇవాళ మీరందరూ నేర్చుకోవలసిన మాట ఒకటి ఉంది. ఎందుకు మనకి ఒత్తిడి ఎక్కువ అవుతుంది? కేవలం ఉద్యోగపు ఒత్తిడేనా, ఇంకేదన్నా ఉందా? ఉద్యోగం ఒత్తిడి అలా అట్టిపెట్టండి, దానికి చెప్పుకున్నాం. ఇంట్లో కూడా ఒత్తిడే ఉందండి. ఎందుకుంటుందండి? ఒక్కొక్కళ్ళకి నెలకి 2 లక్షలు 3 లక్షల ప్యాకేజీలు ఉన్నాయి. ఇద్దరికీ కలిపితే 4-5 లక్షలు ఉన్నాయి. ఇక్కడ ఎలా ఉన్నాయో నాకు తెలియదు, మొత్తం మీద ఉన్నాయి. ఉండనేయండి, మీకు తక్కువ ఉంటే త్వరలోనే బాగా పెరగాలని కోరుకుందాం. దానికి ఉన్నాయి, కానీ ప్యాకేజీ సమస్య కాదండి. ప్యాకేజీ కింద లీకేజీలు ఏమిటంటే ఈఎంఐ. ఎందుకు ఈఎంఐలు పుడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ పెళ్ళి అవ్వగానే వెంటనే పెద్ద ఇల్లు కొనాలి, అది కూడా మామూలు ఇల్లు కాదు, విలవిల్లాడిపోవాలి. అంత అవసరమా ఆలోచించండి. అందుకే మనకి ప్యాకేజీ సరిపోవట్లేదు. మీకు ఇవాళ ప్రారంభంలో ఉన్నటువంటి జీతాలు మీ తల్లిగారికి కానీ మీ తండ్రి గారికి కానీ లేవమ్మా. రిటైర్మెంట్ అప్పుడు కూడా లేవు, ఆలోచించండి. రిటైర్మెంట్ అప్పుడు కూడా లేవు. వాళ్ళకి 4-5 పిల్లలు ఉన్నారు, అయినా సంతోషంగానే ఉన్నారు. మనకెవరికి 2-1 కూడా లేరు. ఎందుకు కలగరండి? సరసమాడడానికి సమయం ఉంటే కదా సంతానం కలగడం. మన సమయం మనం కేటాయించుకోవాలమ్మా. ఎంత పని ఒత్తిడి ఉన్నా సరే నీ భార్యతో నీ భర్తతో మాట్లాడాల్సి వస్తే దిక్కుమాలిన ఫోన్ సహా అన్నీ అక్కడ బారేసి హాయిగా మాట్లాడుకోవాలి. అప్పుడు సంసారం బాగుంటుంది ఖచ్చితంగా. అందుకని ఒక్క మాట చెబుతాను, మరోలా అనుకోకుండా. సాగర ఘోష కావ్యంలో నేను రాసిన పద్యం. ఏది మనిషికి అవసరం? ఇంతంత డబ్బు అవసరమా? 200 రూపాయల జీతంలో నేను ఉద్యోగంలో చేరాను. నేను ఉద్యోగం మానేసి ఈ ప్రవచనాలు అవధానాల వృత్తిలో ప్రవేశించే నాటికి 50 ఏళ్ల వయసులో నా జీతం 11,000. అప్పుడు నేను ఆనందంగానే ఉన్నాను. ఇప్పుడు లక్షలు వచ్చి పడుతున్నా భగవంతుడి దేవల నేను ఆనందంగానే ఉన్నాను. ఎందుకో తెలుసా? నా ఇల్లాలు శారద బంధువులు ఇంటికి అనుకోకుండా రావడం వల్ల ఇక్కడికి రాలేదమ్మా. కానీ ఇంట్లో దీపంలా ఆ శారద వెలుగుతోంది. ఆ కాంతిగా నేను మీకు ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి ఆవిడ వచ్చి ఉంటే ఆవిడకి ముందు షేక్ హ్యాండ్ ఇచ్చి నేను వేదిక ఎక్కుతాను, అనుమానం ఏమీ లేదంట. ఇవాళ ఎవరు దొరక్క మా వీడియో వాడికి షేక్ హ్యాండ్ ఇచ్చాను.
అలవాటు అయిపోయింది ఇలా ఇవ్వడం. అందుకని ఎవడు దొరక మా ఖుషి ఉన్నాడు. మరి మా అబ్బాయి లాంటి వాడు కదా, మీ అమ్మగారు రాలేదు నీకేరా అంటే వాడు ఇంత లాభం అయిపోయాడు. సార్ అయితే అమ్మగారు వచ్చుంటే ఆవిడ కూర్చుంటే ఆవిడ దేవత, నేను ఆ సీట్లోంచి లేచేటప్పుడు ఆవిడకి షేక్ హ్యాండ్ ఇస్తా. ఒక కరచాలనం భర్త భార్యకు అందించడంలో ఉద్దేశం ఏమిటండి? శారదా, ఈ 67 ఏళ్ల నా అభివృద్ధికి నువ్వు కారణం అని చెప్పడం అమ్మా, అది చెప్పడం. అప్పుడు దాంపత్యం బాగుండదా? అప్పుడు దాంపత్యం బాగుండదా? ఇప్పుడు వస్తుంటే కూడా నాకు ఆవిడ సలహా ఏమిటో తెలుసా? భార్యే, శ్రోతల్లో ఒక ఆవిడ కాదు కదా. ఇగో 2 గంటలు 3 గంటలు మాట్లాడకండి, గంటన్నర మాట్లాడండి చాలు అని చెప్పింది ఆవిడ. ఈ మాట ఎవరు చెప్తారండి? భార్య తప్ప, తల్లి తప్ప ఇంకెవరు చెప్తారు? మీరు ఎంతసేపైనా మాట్లాడండి అంటారు, గంటన్నర మాట్లాడరండి అని చెప్పిందండి. ఎవరు చెప్తారు? నిన్నుగా ప్రేమించుటకు, నీకోసమే కన్నీరు నించుటకు నేనున్నానని నిండుగా పలికే తోడొకరుండిన అదే స్వర్గము, అదే సౌఖ్యము. అది గుర్తుపెట్టు. ఈ ఉద్యోగాలు ఉన్నా లేకపోయినా, ఈ హోదాలు ఉన్నా లేకపోయినా, ఈ శారీరకమైన సౌందర్యాలు ఉన్నా లేకపోయినా, ఎన్ని కష్టాలు వచ్చి మీద పడినా కూడా ఉండేది భార్య లేదా భర్త. ఇంకెవరు ఉన్నారండి? వారితో మనం ఎలా ఉండాలి? ప్యాకేజీల గురించి మాట్లాడతామా? ఇవాళ పెళ్లి చూపులు కూర్చుంటే ముందు ఏ కంపెనీ అండి? ఐ థింక్ యూ వుడ్ హ్యావ్ సెలెక్టెడ్ సమ్ అదర్ కంపెనీ. ఇదో లెక్క, ఇక్కడ ఈ కంపెనీ పనిచేయలే. ఎంత అండి ప్యాకేజీ? అది ఈ రోజుల్లో నెలకి 2 లక్షలు ఏమి సరిపోతాయి? 2 లక్షలు కూడా సరిపోకపోతే ఎంత సరిపోతాయి నీకు? ఎంతైతే సరిపోతాయి? ఈ సంతృప్తి లేని జీవితాలమ్మా. అడగవలసింది అది కాదు. పెళ్ళి కానివాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి చెబుతున్నా ఒక మాట. పెళ్లి చూపులైతే మీ పెళ్లి కొడుకును కానీ పెళ్లి కూతురును కానీ ఒక ప్రశ్న వేయండి. ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ వాట్ యూ హ్యావ్ అని ప్రశ్న వేయండి. వాడిని పెళ్లి చేసుకో. నీకు ఉన్నదాంతో నువ్వు సంతృప్తిగా ఉన్నావా అని అడగండి. ఉంటే చేసుకోండి. వెనకాల అమ్మ నాన్న ఎవరు ఏం చెప్పినా మాట్లాడొద్దమ్మా, ఇది నా కాపురం అని చెప్పండి. ఇది నా కాపురం, మాట్లాడొద్దు. నువ్వు ఉన్నదాంతో సంతృప్తిగా ఉండగలవా? అటువంటి మనిషి ఆడైనా మొగైనా మనతో జీవితాంతం ఉంటారమ్మా. ఈ అందాలు ఏవి నిలబడేవి కాదు. ఈ ఆరోగ్యాలు కూడా, ఇవాళ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కడుపు దేవుకుపోతున్న విషయం అమ్మా. 70 ఏళ్ల వాడుకో 80 ఏళ్ల వాడుకో గుండెపోటు వస్తే వేరే విషయం. 20 నుంచి 40లోగా గుండెపోట్లు వస్తున్నాయి, గమనించండి. పత్రికల్లో వస్తుంది వార్త. 20 నుంచి 40. ఎందుకు ఏమైపోయింది మీకు? ఏమిటో తెలుసా? సంతృప్తి లేదు. ఉండాలంటే ఏం కావాలండి మనిషి ఉండడానికి? జంజాల పాపయ్య శాస్త్రి గారు ఒక తెలుగు పద్యంలో చెబుతాడు. ఉండగనొక్క పాకయు పరుండగ చాపయు, ఉండగనొక్క పాకయు పరుండగ చాపయు, రొట్టెలొక్కటో 2 భుజింప, రొట్టెలొక్కటో 2 భుజింప, దెందమలరింపగ శ్రీమతి చెంతనుండగా, దెందమలరింపగ శ్రీమతి చెంతనుండగా పండుగగాది జీవితము, దెందమలరింపగ శ్రీమతి చెంతనుండగా పండుగగాద జీవితము, భ్రష్ట నికృష్టల కొల్వు చేయుటల్ దండుగగాదే. ఉండగనొక్క పాకయు పరుండగ చాపయు, రొట్టెలొక్కటో 2 భుజింప, దెందమలరింపగ శ్రీమతి చెంతనుండగా పండుగగాద జీవితము, భ్రష్ట నికృష్టుల కొల్వు చేయుటల్ దండుగగాదే, భ్రష్ట నికృష్టుల కొల్వు చేయుటల్ దండుగగాదే. జీవికి స్వతంత్రత మించిన భాగ్యమున్న ఉండడానికో పాక ఉన్నా చాలు, పడుకోవడానికో చాప ఉన్నా చాలు. ఉండాల్సింది ఏమిటో తెలుసా? భర్త మనస్సును ఆనందింపజేయాలనే లక్షణం భార్యకు ఉండాలి, భార్యను ఆనందింపజేయాలనే కోరిక భర్తకు ఉండాలి. ఈ 2 ప్యాకేజీ అంటారని ఖచ్చితంగా. అది ఉందా లేదా? దానికి డబ్బు అవసరం లేదండి. డబ్బుతో పనేం లేదు దానికి. నిజానికి డబ్బు లేకపోతేనే ఈ ప్రేమ చాలా అందంగా ఉంటుంది. ఉన్నదంటూ సర్దుకుందాం. ఉండడానికి పాక చాలు, పడుకోవడానికి చాప చాలు. ఆయన ఏం చెబుతున్నాడంటే, దెందమలరింపక శ్రీమతి చెంతనుండగా రొట్టెలు 1 2 చపాతీలు, ఇందులో పప్పు, అయిపోయాయి. ఎంతకంటే ఉంది? ఇదే మహారాష్ట్రలో అయితే పావు బజ్జీ అంటారు. అదే లెక్క. ఉంటే చాలండి. ఏం కావాలి ఇక్కడ? ఆ మాత్రం ఉందా లేదా? అది ఇద్దరు కలిసి తింటున్నారా లేదా? ఆనందంగా ఉన్నారా లేదా? తిన్నది అరిగిందా లేదా కావాలి. కానీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్, ఈ లాట్కి అర్థం లేదు ఇక్కడ.
ఇంత ఉంటుంది, మనుషుల మధ్య అవగాహన లేదు. ఈ డబ్బు కారణంగానే గొడవలు అవుతున్నాయి. అందుకని జీతాలు పెరగడం సమస్యగా భావించండి. ఉన్న జీతంలో ఆనందంగా ఉన్నామా లేదా అని ఆలోచించండి. మీ ఉద్యోగం బాగుంటుంది, మీ సంసారం బాగుంటుంది, అన్నీ బాగుంటాయి ఖచ్చితంగా. మీ పని బాగుంటే జీతము పెంచుతారండి. వారి అవసరం మీకుంది, మీ అవసరం వారికి ఉంది, అది పెద్ద సమస్య కాదు ఇక్కడ. కానీ మనం బతుకుని ఈఎంఐల పాలపడకుండా, మరో మాట చెబుతా ఘాటుగా, ఈఎంఐ అంటే ఎవడి మాసికం వాడే పెట్టుకోవడం, అనుమానం ఎందుకు? ఈ అంటే ఎవడి, ఎం అంటే మాసికం, ఈ ఐ అంటే ఇంట్లో, అంతే లెక్క. పోయినవాడే నయం, వాడి మాసికం వాడి పెద్ద కొడుకు పెడతాడు. మనం బతుకుండగానే మాసికాలు పెట్టుకుంటున్నాం అక్కడ. ఎందుకంటే నువ్వు 1వ తారీఖు రాగానే నువ్వు పొద్దున్న మొహం కడుక్కుంటుంటే ఓ మెసేజ్ వస్తుంది, యువర్ ప్యాకేజ్ 2 lakhs క్రెడిటెడ్ ఇన్ యువర్ అకౌంట్. అబ్బా యా అన్నావు నువ్వు, బ్రష్ నోట్లోంచి బయటకు వచ్చింది. వెంటనే 5 నిమిషాలకి హోమ్ లోన్ 50,000 కట్. ఇంకో 5 నిమిషాలకి సోఫా లోన్ 5,000 కట్. ఆరోగ్యం హెల్త్ లోన్ 25,000 కట్. అన్నీ అయిపోయాక వీడు మొహం కడుక్కుని కాస్త కాఫీ చుక్క సేవించేలోగా 2 లక్షల జీతంలో 20,000 మిగిలి. ఏం చేస్తావు నువ్వు ఇక్కడ? మళ్ళీ 29 రోజులు అడుక్కోవలసిందే. ఇన్ని మెసేజ్లు ఎందుకు? అప్పుడు మళ్ళీ ఎప్పుడు శాలరీ ఇస్తారు అని కొంతమంది ఏమంటారంటే 1వ తారీఖు కాదు, మధ్యలో కూడా శాలరీ ఇస్తే బాగుండు. ఇస్తారు, ఎన్నిసార్లైనా ఇస్తారు. మనకు క్షవరం చేస్తే అది కూడా పోతుంది. అమెరికాలో వారానికి ఒకసారి శాలరీ ఇస్తారు, వారానికి ఒకసారి ఇస్తారు, వారానికి ఒకసారి. అమెరికాలో ప్రతి ఫ్రైడే ఈవినింగ్ ఇచ్చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? అమెరికా ఓ 10 సార్లు వెళ్ళాను నేను. వాళ్ళ జీవితాలు గమనిస్తే ఆశ్చర్యమైంది. మనం ఎంత నయం అనుకున్నా. ప్రతి శుక్రవారం సాయంత్రం వాడి అకౌంట్లో డబ్బులు పడగానే శనివారం పొద్దున్నే భార్య భర్త, ఎన్నో భార్య, వాళ్ళని అడగాలి, నాకు తెలియదు. 4th హస్బెండ్, 3rd వైఫ్, అదే లెక్క. మళ్ళీ ఇందులో 4th హస్బెండ్ ఎవరంటే 2nd హస్బెండే మళ్ళీ 4th హస్బెండ్ అవుతాడు. ఆ సౌకర్యం కూడా ఉంది. ఈ దిక్కుమాలిన సౌకర్యాలు మన దేశంలోకి రాకూడదు. వాళ్ళు చేపలు పట్టేవాళ్ళ ఒక వల 4 గిన్నెలో వేసుకుని 2 పిల్లలు వేసుకుని పోతారు అక్కడికి. ఆ శనివారం అంతా వలలు పట్టుకుని చేపలను పట్టుకుని ఒక చేప పడగానే యా అని ఇలా అరిచివాడు, అదో పెద్ద ఆనందం వాడికి. వచ్చేస్తాడు. మళ్ళీ సోమవారం ఫ్రెష్గా ఉద్యోగం చేసుకోకపోతే జీతం లేదు. ఇవాళ అమెరికా ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం ఎందువల్ల వచ్చిందో తెలుసా? గ్రీన్లాండ్, వెనెజువలా లాంటిని ఆక్రమించాల్సిన అవసరం కూడా ఎందుకు వచ్చిందో తెలుసా? ఉద్యోగులు ఎవరూ ఆరోగ్యంగా లేరండి. ఉద్యోగులు ఎవరు, అమెరికా ప్రజలెవరూ ఆనందంగా లేరండి. ఎందుకంటే వాళ్ళకి పొదుపు తెలియదండి, ఖర్చు పెట్టేయడం తప్ప. భారతీయులకు పుట్టుకతోనే పొదుపు నేర్పుతారమ్మా, పుట్టుకతోనే పొదుపు నేర్పుతారు. మీరు కిరాణం దుకాణం ఉన్న వాళ్ళని ఎవరినైనా గమనించండి. కొబ్బరి నూనె వాళ్ళ ఇంట్లో కింద ఒలిగితే వదిలేయరమ్మా. వదిలేస్తే ఏమవుతుందో తెలుసా? ఎవడో కాలేసి జారుతాడు, ఆర్థోపెడిక్ ఆసుపత్రికి వెళ్ళాలి. ఇప్పుడు ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళు వచ్చి ఏం చేస్తారో తెలుసా? నూనె లక్ష్మీదేవి అలా వదిలేయకూడదు అని చేతితో ఇలా తీసుకుని తలకి రాసుకోకూడదు కాబట్టి ఒంటికి రాసుకుంటారమ్మా. ఆ నూనె సద్వినియోగం చేస్తారు. పొదుపు అంటే అది. దట్ ఈజ్ ఇండియా, దట్ ఈజ్ ఇండియా, దట్ ఈజ్ ఇండియా. ప్రతి పదార్థాన్ని, ప్రతిదాన్ని పొదుపు చేయాలి ఖచ్చితంగా. పొదుపు చేస్తే నీ జీవితం అంతా ఆనందంగా ఉంటుందండి. వద్దనేది ఏముంది ఇక్కడ? అంచేది అప్పు చేసి పప్పు కూడా తినడం పద్ధతి కాదండి. ఏదో ఒక రకంగా మన జీవితాలని మనం నిలబెట్టుకోవాలి. ఇంకొక మాట చెప్పుకుని 5 నిమిషాల్లో మనం సెలవు తీసుకుందాం. ఇన్ని రకాల బాధ్యతల్లో, పనుల్లో ఉన్నప్పటికీ మనకి మనశ్శాంతిని ఇవ్వగలిగేటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. ఎప్పుడు సమర్థమైనటువంటి సంస్థలో పనిచేసే ఉద్యోగి, సమర్థుడైన ఉద్యోగి సమర్థమైన సంస్థలోనే ఉండాలి. బయటికి వెళ్ళాము అంటే ఏం జరుగుతుందో తెలియదు. కాపురమైనా అంతే, ఉద్యోగమైనా అంతే. దానికి శ్రీకృష్ణుడు భారత యుద్ధంలో రాయబారంలో చెబుతాడు. తిక్కన గారి పద్యం అది. పాండవులు కౌరవులు కలిసి ఉండడం చాలా అవసరమయ్యా అని సంజయుడు రాయబారానికి వచ్చినప్పుడు చెబుతాడు. మీరు సమర్థమైన ఉద్యోగులైతే సంస్థ కూడా సమర్థమై ఉండాలి. ఎలాగా? ధృతరాష్ట్రుండును పుత్రులున్ వనము కుంతీనందనుల్ సింహముల్ మతినూహింప అసింహమైన వనమున్ వర్ధింతురెందు. మతినూహింప అసింహమైన వనమున్ వర్ధింతురెందు. జనావృత వృత్తంబులుగాని సింహములకున్ వేగంబ చేటుందు కాన తగన్బందుట కార్యము ఈ ఇరువురున్ సంతుష్టిమయ్యున్కికిన్. కౌరవులు పాండవులు కలిసి ఉండాలయా, ఇది నా అభిప్రాయం. కుదిరినా కుదరకపోయినా సంజయ కౌరవులకు చెప్పు. ఎందుకంటే కౌరవులంతా కలిపి ఒక మహా అరణ్యం, పాండవులు సింహాలు. ఎంత బాగా చెప్పాడో చూడండి కృష్ణస్వామి. పాండవులు సింహాలు,
5 సింహాలు. కౌరవులు 100 మంది కదా, మహారణ్యం. ఎప్పుడు సింహాలు అరణ్యంలోనే ఉండాలి, గ్రామాల్లోకి రాకూడదు. సింహం అరణ్యంలో ఉంటే సింహానికి సేఫ్టీ, అరణ్యంలోకి ఎవరు ఎక్కువ రారు కాబట్టి. అంతేకాదు అరణ్యానికి సింహం రక్షణ. పూర్వం అరణ్యాల్లో చెట్లు ఎందుకు కొట్టేవారు కాదు అంటే సింహాలు పుల్లు ఉంటాయి, మింగేస్తాయి. ఇప్పుడు ముందు వాటిని చంపేసి తర్వాత అరణ్యాలన్నీ కొట్టేస్తున్నారు. ఇక్కడ మొత్తం ఎటు కాకుండా పోయాం. అందుకని సింహం అనేది ఎప్పుడు అరణ్యంలోనే ఉండాలి. ఉంటే సింహానికి రక్షణ, అరణ్యం కారణంగా ఎక్కడైనా తిరుగుతుంది. అలాగే అరణ్యానికి రక్షణ సింహం ఉండడం వల్ల అరణ్యానికి నష్టం కలగకుండా ఉంటుంది. సమర్థులైన మీరందరూ సమర్థమైనటువంటి సంస్థలోనే ఉండాలి. దానికి పేరు తేవాలి, మనం పేరు తెచ్చుకోవాలి. ఖచ్చితంగా మన సమర్థత వ్యక్తం కావాలంటే మళ్ళీ మారిపోయి ఇక్కడి నుంచి వెళ్ళి ఓ అనాకాణి సంస్థలో ఏదో 10,000 ఎక్కువ ఇస్తానట కదా అని చేరిపోయామనుకోండి, వాడికి ఏమీ ఊరు పేరు లేదు. అక్కడ పనిచేయడం వల్ల మనకేం ఊరు పేరు లేదు. మళ్ళీ జూనియర్ అయిపోతావు అక్కడ. నువ్వు ఎంత గొప్పవాడమైనా జూనియరే, ఇక్కడ నీ సీనియారిటీ ఏమిటంటారు. అంతకంటే ఉన్న చోటే మన సీనియారిటీ నిరూపించుకోగలిగితే అంతకంటే గొప్ప విషయం ఉంటుందా? ఇంకొక మాట, ఇన్ని రకాల ఒడిదుడుకుల్లో ఉన్నా సరే ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. నేను మొదట్లో చెప్పాను, మళ్ళీ చివరిలో దాన్నే చెప్పి నేను సెలవు తీసుకుంటూ ఉన్నా. వచ్చేటప్పుడు నేను ఒక మొక్కకి నీళ్లు పోసా. బహుశా ఇటువంటి అవకాశం నాకు చాలా అరుదుగా వస్తుంది. నా చేత ఆ పని చేయించిన కార్యకర్తలకి నమస్కారం చేస్తున్నాను. ఆ మొక్కకి నీళ్లు పోస్తుంటే నాకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. కవిని కదా, ఆశువుగా చెప్పే అలవాటు ఉంది కదా, కవిని కదా. అందుకని నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇంత మొక్క ఉంది, దాని మొదట్లో నీళ్లు పోస్తున్నాం అంతే కదా. ఏదో ఒక పాత్ర ఇచ్చారు నాకు, ఇలా పట్టుకోగానే ధార కింద వచ్చింది జలం, నీళ్లు పోస్తున్నాం. కానీ ఆ నీళ్ళు ఎక్కడికెడుతున్నాయండి? ఆ మొక్క రేపు ఎదిగి పెద్ద చెట్టు అయినా, కొమ్మలు కొమ్మలుగా విస్తరించిన, రెమ్మలు రెమ్మలుగా వ్యాపించిన, చిటారు కొమ్మన ఉండే చిగురుటాకు కూడా మనం మొదట్లో పోసిన నీళ్లు చేరుతున్నాయి ఖచ్చితంగా. ఈ మాట మీకు సైన్స్లో కొత్తగా వచ్చింది కాదండి, వేదం చెప్పింది ఆ మాట. మన సంస్కృతి అంత గొప్పది, మన విజ్ఞానం అంత గొప్పది. మొక్కకి నీళ్లు పోసారు కదా, ఆ నీళ్లు పైకి ఎలా వెళ్ళాయండి? చిటారు కొమ్మకి నీరు ఎప్పుడూ పైకి వెళ్ళదు కదా. నీరు పల్ల మెరుగు, నిజము దేవుడు ఎరుగు. నీరు పల్ల మెరుగు, నీరు కిందికి పోవాలి కదా, పైకి ఎలా వెళ్ళిందండి? వృక్షంలో అగ్ని ఉంది, ప్రతి చెట్టులోనూ అగ్ని ఉంది. ఈ పోసిన నీరు అగ్ని కారణంగా ఆవిరైంది, ఆవిరి పైకి వెళ్ళింది. ఆ రకంగా చిగురాకుకి నీరు అందిందండి. ఈ సైన్స్ గురించి, ఈ విజ్ఞానం గురించి ఛాందోగ్యోపనిషత్తులో చెప్పారమ్మా. దట్ ఈజ్ ఇండియా, దట్ ఈజ్ ఇండియా. ఎప్పటి విజ్ఞానం అది. వృక్షంలో అగ్ని ఉందని వేరే చెప్పక్కర్లేదు. అంతేకాదు మనిషిలో కూడా అగ్ని ఉంది. ఎత్ర క్వచ శోచతి స్వేదతే వా పురుషక తదధ్యాపో జాయంతే. ఛాందోగ్యోపనిషత్తులో చెప్పిన మాట ఇది. మనిషిలో ఒక అగ్ని ఉంది, జఠరాగ్ని అంటారు, వేడి ఉంది. ఉందంటానికి నిదర్శనం ఏమిటో తెలుసా? ఎత్ర క్వచ శోచతి స్వేదతే వా పురుషక. పురుషక అంటే ఇక్కడ మగవాడు కాదు, మనిషి, ఆడైనా మగైనా. దుఃఖిస్తున్నాం, కన్నీళ్ళు వస్తున్నాయి. కన్నీళ్లను ముట్టుకోండి, వెచ్చగా ఉంటాయి. మామూలు నీళ్లు వెచ్చగా ఉండవు, కన్నీళ్లు వెచ్చగా ఉంటాయి. దుఃఖించినప్పుడు కన్నీళ్ళు వస్తే వెచ్చగా ఎందుకు ఉంటాయండి? దుఃఖం అగ్ని, లోపల అగ్ని ఉంది కాబట్టే కన్నీళ్లు వెచ్చగా ఉన్నాయి. అది వేదంలో చెప్పిన మాట. ఎత్ర క్వచ శోచతి స్వేదతే. అంతేకాదు వేసవి కాలం చెమట పట్టింది, చెమటను కూడా మీరు ముట్టుకోండి, చల్లగా ఉండదు, కొంచెం గోరువెచ్చగా ఉంటుంది. ఎందుకంటే వేడి కారణంగానే బయటకు వచ్చింది. మనిషి చెమట కారుస్తున్నాడు అంటే, కారుస్తున్న కన్నీళ్లు వెచ్చగా ఉన్నాయి అంటే అది అగ్ని కారణంగానే కదా. తదధ్యాపో జాయంతే. అంచేత నీరు ఎక్కడి నుంచి పుట్టింది అంటే అగ్ని నుంచి పుట్టింది అన్నారు. ఎన్నో వేల ఏళ్ళు అయ్యాక విదేశీయులు చెప్పిన బోడి మాట ఏమిటండి? వాట్ ఈజ్ వాటర్ అంటే H2O. ఇప్పుడు చెప్పాడు ఇక్కడికి. H2O వాటర్ అంటే హైడ్రోజన్ 2 అణువులు, ఆక్సిజన్ 1 అణువు కలిపితే నీరు ఏర్పడింది. హైడ్రోజన్ ఏమిటండి? తనంత తాను మండిపోయే వాయువు. ఆక్సిజన్ ఏమిటండి? మండడానికి సహకరించే వాయువు. తనంత తాను మండిపోయే వాయువు, మండడానికి సహకరించే వాయువు కలిపి నీరు పుట్టింది. అంటే అగ్ని నుంచి నీరు పుట్టినట్టు కాదా? వేదం ఏం చెప్పింది? ఆకాశాత్ జాతక అగ్నేరాపక అద్భ్య పృథివీ.
తస్మాద్వా ఏతస్మాదాకాశ సంభూతక ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపక అద్భ్య పృథివీ పృథివ్యామోషధయ ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుషక సవాయేష పురుషోన్నరసమయక ఇత్యుపనిషతు అని సృష్టిక్రమం చెప్పిన వేదం సైన్స్ చెప్పిందా, మతం చెప్పిందా? ప్లీజ్ థింక్ ఇట్ ఓవర్ మై ఫ్రెండ్స్. ఈ దేశంలో వేదం పేరు మీద, శాస్త్రం పేరు మీద, పురాణాల పేరు మీద, కావ్యాల పేరు మీద చెప్పినంత శాస్త్రీయమే తప్పితే ఒక్క గుడ్డి నమ్మకం కూడా నా దేశంలో లేదండి. మొత్తం సైన్స్. అగ్నేరాపక అన్నారు. అగ్ని నుంచి నీరు ఎలా పుడుతుందండి? శరీరం ఉదాహరణ. ఇంట్లో దుఃఖం పుట్టినప్పుడు నీరు వచ్చింది, కన్నీళ్లు, వేడి, దుఃఖం, అగ్ని. అలాగే వేసవి కాలమే చెమట వచ్చింది, వేడి కాబట్టే వచ్చింది. వేడంటే అగ్నే కదా, అగ్ని నుంచి పుట్టింది. అలాగే చెట్టు మొదట మనం నీళ్లు పోస్తే అది ఆవిరిగా మారి పైకి అందుతుంది కదా. నాకు ఇందాక అనిపించింది ఏమిటో తెలుసా? అబ్బాయిలు అమ్మాయిలు అందరినీ నా బిడ్డలుగా భావించి మీకు మనశ్శాంతి కలిగే ఉపాయం చెబుతున్నా. చెట్టు మొదట్లో నీళ్లు పోస్తే అది చివరి వరకు వెళ్ళే కదా. చెట్టు మొదట నీళ్లు చిల్కరించిన చాలు. ఆశుకవిని కాబట్టి, అవధానం అలవాటు కాబట్టి ఆ నీళ్లు పోస్తుంటే నాకు కలిగిన అనుభూతి, ప్రతిదీ అనుభూతి చెందాలి. చెప్పబోయే ఉపన్యాసం గురించి టెన్షన్ పడ్డాం, లేకపోతే ఇన్ని వేల మంది నాకు స్వాగతం చెప్పారు కదా అని గర్వపడ్డం కదమ్మా. నేను కవిని, ఐఎమ్ ఎ పోయిట్. ప్రతి నిమిషం నేను అనుభూతి చెందుతూ ఉంటాను. ఆ అనుభూతే జీవితాన్ని నడిపిస్తుంది. అందుకని నీళ్లు పోస్తుంటే నాకు వచ్చిన ఆలోచన, చెట్టు మొదట నీళ్లు చిల్కరించిన చాలు, తరువు తరువు నెల్ల తడిపినటులే, దేవి పాదములను దృష్టి నుంచిన చాలు, దేవి పాదములను దృష్టి నుంచిన చాలు, సృష్టికెల్లా పుష్టి నిడిన ఎట్లే. చెట్టు మొదట్లో నువ్వు పుడిసెడు నీళ్లు పోస్తే అవి చివరి వరకు చెట్టు అందించి కదా. అలాగే నువ్వు నమ్మిన భగవంతుడి పాదాల దగ్గర నీ ప్రార్థన ఏమిటో చెప్పు, అది సృష్టికి అంతటికీ అందుతుంది. ఖచ్చితంగా ఆ సృష్టి నీకు సహకరిస్తుంది. చెట్టు ప్రత్యక్ష ఉదాహరణ. చెట్టు పాదాల దగ్గర నీళ్లు పోస్తే చిట్ట చివరి కొమ్మ వరకు అందించింది ఆ శక్తి అక్కడ పెట్టింది భగవంతుడే కదా. పోనీ ప్రకృతి అనుకుందాం, ప్రకృతిని కూడా దైవం అన్నారు కదా. అమ్మవారంటే ప్రకృతేనండి. వ్యాపిని వివిధ ఆకార విద్య అవిద్యాస్వరూపిణి మూల ప్రకృతి అవ్యక్త వ్యక్తావ్యక్త స్వరూపిణి. ఆ ప్రకృతే భగవంతుడు. ఆ భగవంతుడి పాదాల దగ్గర మీకు ఉద్యోగస్తులకు ఎప్పుడు ఏ ఆందోళన కలిగినా, మీ వివాహ జీవితంలో ఇబ్బంది వచ్చినా, రేపు మీ పిల్లలతో ఇబ్బంది వచ్చినా, మీకు ఇక్కడ ఉద్యోగస్తులు పై వాళ్ళతో కింది వాళ్ళతో ఎక్కడ ఇబ్బంది వచ్చినా మీ ప్రయత్నం మీరు చేయండి. కానీ ఇంటికి వెళ్ళి ఒక పావు గంట సమయం తీసుకుని మీ ఇంట్లోనే ఒక మూల కూర్చొని మనస్సును లోపలికి పోనిచ్చి మీ ఇష్ట దైవాన్ని ప్రార్థన చేయండి. 24 గంటల్లో మీకు సమాధానం దొరుకుతుందమ్మా. అనుమానం ఏం లేదు, ఇక్కడ అనుమానం ఏం లేదు. ఎలా చెయ్యాలో గువ్వల చెన్నడు చెబుతాడు ఒక్క మాట. గువ్వల చెన్నడు, మేమంతా చాలా బిజీగా ఉన్నామండి, ఇక్కడ పని, ఇంటి దగ్గర పని, వర్క్ ఫ్రమ్ హోమ్, అది కూడా బోల్డ్ పని అండి. ఇంటి దగ్గర మళ్ళీ పిల్లలు, భార్య, భర్త, ఇదో గొడవండి, అత్తమామలు, ఇదో గొడవండి. అంటే గువ్వల చెన్నడు ఏమంటాడో తెలుసా? చింతల చివుకుచునున్నను స్వంతమునందు స్వంతమునొక్కింత హరుణి ఎందుంచదగును. చింతల చివుకుచునున్నను స్వంతమునొక్కింత హరుణి ఎందుంచదగును. అంతట నాచున్న సరసి, అంతట నాచున్న సరసి, కొంతట రేవైన భంగి గువ్వల చెన్న. మీకు తెలిసిన చెరువులు ఎక్కడైనా ఉంటే చూడండి వెళ్ళి. అంత నాచు ఉంటుంది, గుర్రపుడెక్క బాగా వ్యాపించి ఉంటుంది చెరువులో. కానీ ఆ చెరువుకే మీరు వెళ్ళి ఎక్కడైనా ఒక చోట సాహసించి ఆ గుర్రపుడెక్కని ఇలా పక్కకి తీయండి, మీకు నీళ్లు దొరుకుతాయి ఖచ్చితంగా. అంతా నాచు పేరుకుపోయినా సరే కొంత నాచు కొంత గుర్రపుడెక్క పక్కకి తీస్తే నీకు నీళ్లు దొరికాయి కదా. నువ్వెంత బిజీగా ఉన్నా సరే ఎక్కడో ఓ చోట నమ శివాయ అనడానికి నీకు ఒక్క నిమిషం దొరక్కపోతుందా అన్నాడండి. ఎంత అద్భుతమైన మాట. మీ ఉద్యోగం మీరు చేసేటప్పుడే మధ్యాహ్నమో పొద్దున్నో ఒక పని అయిపోయాక కాస్త విశ్రాంతిగా ఉన్నప్పుడు అలా వెనక్కి వాలి మీ ఇష్ట దైవాన్ని, ఏ మతం వారు ఆ దైవాన్ని, మీ పెద్దలు ఏ భగవన్నామం చెబితే ఆ భగవన్నామాన్ని మీరు స్మరించండి. ఖచ్చితంగా మీ జీవితాలన్నీ బాగుంటాయి. అలాగ సమస్త సన్మంగళాలు మీ జీవితాల్లో చేకూరాలేని అభిలషిస్తూ ఆశిస్తూ ఆశీర్వదిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాక. మీకందరికీ సకల శుభాలు కలగాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు.